నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలు చేయండి. ఆ, ఉమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం ఏనం తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः గతామహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపతకమలాం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసేతం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नितिनामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदरेत्। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు కార్యక్రమంలోకి మనం శ్రీమద్ భగవద్గీతలో 17వ అధ్యాయంలో ఉన్నాము. 17వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం ఏమేమి తెలుసుకున్నామో కొన్ని విషయాలు చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ. ఎవరు చెప్తారు? ఇప్పటి వరకు 17వ అధ్యాయంలో ఏమేమి అర్థమైంది? రోజు దండపణ దండత్ ప్రణామాలు. హరే కృష్ణ. చాప్టర్ 17 అర్జున్ యొక్క సంశయంతో స్టార్ట్ అవుతుంది ప్రభుజీ. ఎందుకంటే మనం 16వ అధ్యాయంలో అసురులు ఎలా ఉంటారు, సురీ గుణాలు ఎలా ఉంటాయి, దైవాసుర గుణాలు ఎలా ఉంటాయి, సో రెండు మనలోనే ఉంటాయి. సో ఇవి రెండూ కాకుండా వేటిని నమ్మకుండా శాస్త్రాలు ఫాలో అవ్వకుండా వాళ్ళ కర్మల్ని సిన్సియర్ గా చేసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కృష్ణ అని అడుగుతారు. అప్పుడు చాప్టర్ 17 లో శ్రీకృష్ణ భగవానుల వారు స్టార్ట్ చేస్తారు. ఆహారము, యజ్ఞము, తపస్సు అనేవి చేయవచ్చు. ఇవి కూడా త్రిగుణాలలో ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఏది మంచిది అని చెప్పి మనము ఇప్పటి వరకు తపస్సు వరకు మూడు గుణాలలో సత్వ రజోతమో గుణాలలో తపస్సు ఎలా చేయొచ్చో తెలుసుకున్నాము నిన్నటి క్లాస్ లో. ఒక్క నిమిషం మాతాజీ. కిషన్ ప్రభు మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభు దండవత్నం. హరే కృష్ణ. ఈ మూడు గుణాల గురించి ఏ గుణాల్లో ఉండేవాళ్ళు ఎటువంటి రకాల తపస్సులు చేస్తారు, ఎటువంటి రకాల గుణాలు ఉంటాయి, తర్వాత ఆహారాలను ఏ విధంగా తీసుకుంటారు, సత్వగుణం వాళ్ళు ఇట్లా ఏ ఆహారం తీసుకుంటారు, రజోగుణం ఉన్న వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారు, తమ గుణం వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నిన్నటి శ్లోకంలో దానం గురించి చెప్పడం జరిగింది. దానం అంటే అపాత్ర దానం చేయకూడదు, దానం అర్హత ఎరిగి దానం చేయాలి. ఎవరికైనా సరే మనం ఒకవేళ దానం చేయాలి కూడా వస్తు రూపేణ కాకుండా ఆహార రూపేణ ఇవ్వాలి. ఆహార రూపాన్ని కూడా వాళ్ళకి ప్రసాదం లాగా దేవుని దగ్గర నుంచి నైవేద్యం చేసిన ప్రసాదం లాగా ఇస్తే వాళ్ళ మనసు కూడా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుజీ. ఓకే, వెరీ ఓకే. సో నిన్నటి శ్లోకంలో సత్వగుణములో దానం దాతవ్యమితి యద్దానం దీయతేనోపకారిణి దేశే కాలే చ పాత్రేష తద్దానం సాత్వికం స్మృతామని సత్వగుణంలో ఉన్నటువంటి దానం గురించి, అంటే సత్వగుణంలో దానం ఏ విధంగా చేస్తారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ రోజు తర్వాతి శ్లోకం తెలుసుకుందాం. నాతో పాటు అందరూ చెప్పండి. యత్ ప్రతిపకారార్థం ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టాం దీయతే దీయతే చ పరిక్లిష్టం పరిక్లిష్టం తద్ధానం రాజసంస్మృతాం. తద్దానం దానం రాజసంస్కృతం. సంస్కృతం. మళ్ళీ ఒకసారి చెప్తాం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టాం తద్ధానం రాజసంస్మృతాం. దీయతే చ పరిక్లిష్టం దానం రాజసంస్కృతం. ఆ, ఓ. అనువాదము సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం కృష్ణ ప్రభు. మాత దండత్ ప్రణామం. అనువాదం శ్రీల ప్రభుపాదికి జై. ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫల వాంఛతో గాని అయిష్టతతో గాని వనరింపబడు దానము రజోగుణమును కూడినట్టుదని చెప్పబడను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ దండత్ ప్రణామం. కోట ఉషా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. ఓం నమో భగవతే వాసుదేవాయ. దానము కొన్నిసార్లు లోక ప్రాప్తి కొరకు గాని అధికమైన కష్టముతో గాని నేనెందుకు ఈ విధముగా ఇంత ఖర్చు చేసి తిననేది పశ్చాత్తాపంతో గాని చేయబడు చుండెను. అట్లే మరికొన్ని మార్లు తమపై అధికారి కోరిక ననుసరించి కాదనలేక మొహమాటంతో దానము చేయబడుచుండును. ఈ విధములైన దానములు రజోగుణమునకు సంబంధించినవి అని చెప్పబడును. అదే విధముగా ఇంద్రియ తృప్తిని ప్రోత్సహించు వివిధ సంఘములకు దానములు చేయు ధర్మ సంస్థలు అనేకములు కలవు. వైదిక గ్రంథములు అట్టి దానములను ఆమోదింపవు. కేవలము సాత్వికమైన దానమే వానియందు ఉపదేశించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత శ్లోకం కూడా చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. ఆదేశకాలే యద్దానం దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞతం తత్తామసముదాహృతం. మళ్ళీ ఒకసారి మొత్తం చెప్తాం శ్లోకం. పోనీ ఎవరైనా చెప్తారా శ్లోకం? ఒక్క నిమిషం. ఎస్ కిషన్ రావు చెప్పండి శ్లోకం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అభజ్ఞాతం తత్తామసముదాహృతం. ధన్యవాదాలు. హరే కృష్ణ. గిరిజా రామారావు మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. అనువాదం బై విశ్వగురు శ్రీల ప్రభుపాదకి జై. అపవిత్రత ప్రదేశం నందు తగని కాలమందు అపాత్రులకు చేయబడు దానమును లేదా తగిన వ్యక్తులకు శ్రద్ధ గౌరవం లేకుండా చేయబడు దానము తమ గుణమునకు సంబంధించిందని చెప్పబడును. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఉషారాణి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధనత్ ప్రణామ్. హరే కృష్ణ భాష్యం మాతాజీ. ప్రభు పాదికి జై. మత్తు పదార్థముల కొరకను జోదము కొరకను చేయబడు దానములను ఎక్కడ ప్రోత్సహింపరాదు. అట్టి దానము తమో గుణమునకు సంబంధించినది. అవి లాభకరములు కాకపోవటయే కాకుండా పాపులను ప్రోత్సహించరు. అట్లే ఎవరైనా తగిన వారికి శ్రద్ధ మరియు గౌరవము లేకుండా దానం చేసినసో అట్టి దానము కూడా తమో గుణమునకు చెందిన దానముగా భావింపబడును. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాదం శ్రీ చైతన్య ఈశ్వరం. మనకి శ్రీమద్ భగవద్గీత యందు భగవంతుడు క్రమక్రమంగా మనుష్యుడు ఏ విధంగా ఉన్నతమైనటువంటి జ్ఞానానికి ఇంకా జన్మరాహిత్యమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఉన్నటువంటి క్రమక్రమంగా అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వెళ్ళొచ్చు అనేటటువంటి
విషయాలు మనకి చాలా అద్భుతంగా కృష్ణుడు మనకి అందరికీ చెప్పాడు. ఓకే. సో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది ఈ భగవద్గీతలో ఎంతో అగాధమైనటువంటి జ్ఞానం ఉంటుంది, అది అర్థం చేసుకోలేరు. ఓకే. చాలా కష్టం. కానీ ఈ భగవద్గీతలో చెప్పినటువంటి ఈ 17వ అధ్యాయంలో యజ్ఞము, దానము, తపస్సు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చేస్తే అది శాస్త్రముల ద్వారా ఆమోదింపబడుతుంది అనేటటువంటి విషయాల్ని చక్కగా వివరించారు. అంటే ఇందులో చెప్పిన విధంగా దానం చేయకపోతే అసలు శాస్త్రము వల్ల ఆమోదింపబడదా, అంటే వృధానా? ఎవరైతే భగవద్గీత చదవకుండా దాన ధర్మాలు చేస్తున్నారో వాళ్ళంతా చేసేటటువంటి ప్రయత్నాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వృధా ప్రయాసరా అంటే అలా ఏం అనుకోకూడదు మనము. ఎందుకు అంటే శాస్త్రములు ఏ విషయానికి ప్రాధాన్యత ఇస్తాయి అంటే మనుష్యుడు క్రమక్రమంగా జన్మరాహిత్య స్థితికి ఇంకా శాశ్వత భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి విషయాలు స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట. ఓకే. ఆ ప్రయోజనము తీరకపోవచ్చు. ఎవరైనా వ్యక్తి భగవద్గీత అంతర్గతంగా ఏ విధంగా దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి విషయం మీద అవగాహన లేకుండా దాన ధర్మాలు చేశాడనుకోండి, పేరు కోసమో ఇంకే ఒక పొజిషన్ కోసమో లేదంటే అందరి ముందు చూపించుకోవడానికి చేశాడు అనుకోండి దానాలు, దానివల్ల ఆ శాస్త్రాలు చివరికి ఏ విషయాన్ని మనుషుడు పొందాలి అనేటటువంటి విషయం యొక్క ప్రయోజనం పొందకపోవచ్చు, కానీ ఎంతో కొంత భౌతికమైనటువంటి ప్రయోజనాలు పొందుతాయన్నమాట. సో భౌతికమైన ప్రయోజనాల గురించి చేసేటటువంటి కర్మల్ని శాస్త్రం ఎక్కువగా ఎంకరేజ్ చేయదు, అంటే ఎక్కువగా ప్రోత్సహించదు అనమాట. ఈరోజు మనం చూసినటువంటి శ్లోకంలో మనుష్యుడు ఎప్పుడైతే ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తాడో అది రజోగుణంలోకి చేసినటువంటి దానము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే మనుష్యుడు రజోగుణంతో ప్రవర్తిస్తాడో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసి జగన్యగుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసి. సత్వగుణంలో ప్రవర్తిస్తే ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి అవకాశం, రజోగుణంతో ప్రవర్తిస్తే మళ్ళీ మర్త్యలోకంలోనే మళ్ళీ పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది, తమో గుణంతో ప్రవర్తిస్తే అధో లోకాల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి 14వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి చేసే పనేదో అది ఎందుకు చేయాలి, ఎవరి గురించి చెయ్యాలి, ఎవరిని తృప్తిపరచడానికి చెయ్యాలి అనేటటువంటి పూర్తి అవగాహనతో చేశామనుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఓకే. సో అలా కాకుండా చేస్తే కొన్నిసార్లు ఎంతో భగవంతుని గురించి తెలిసినప్పటికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి అంటే ఎంతో కొంత భక్తి సాధన చేస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొందరు ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేస్తారనమాట. తెలియకుండానే వారు చేస్తున్నటువంటి దానంలో నుండి వారికి మనస్సులో ఎంతో కొంత ఆ భావన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది మనం దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మనము తిరుమల తిరుపతి దేవస్థానము చూస్తున్నాం మనకి తెలుగు రాష్ట్రాల్లో, అసలు చాలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. విశేషమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఓకే. భగవంతుడు అక్కడ సాక్షాత్తుగా ఉన్నారు ఆయన. ఇప్పుడు మనకి ఆయన కేవలం విగ్రహ రూపంగానే కనిపిస్తున్నారు. కొంతకాలం క్రితం కొన్ని మన కలియుగంలో చాలా సంవత్సరాల క్రితం ఆయన ఆ విగ్రహ రూపకంగానే ఉంటూ మాట్లాడేవారు అనమాట. ఆ స్వామికి అక్కడ తొండమాన్ చక్రవర్తి అని ఒక ఆయన ఈ స్వామి వారి యొక్క పిల్లనిచ్చిన మామగారి యొక్క భావమరిది అవుతాడు ఆయన. పద్మావతి చక్రవర్తి ఆకాశరాజు యొక్క తమ్ముడు ప్రభుజీ. తమ్ముడా? ఓకే. ఎస్ తమ్ముడు. ఎస్ ఆకాశ్ చక్ర రాజు యొక్క తమ్ముడు. ఆయనకి స్వామివారు అంటే చాలా విశేషమైనటువంటి భక్తి ఉండేదన్నమాట. ఆయన ప్రతిరోజు వచ్చి స్వామివారిని
చక్కగా బంగారు తామరలతోటి బంగారంతో చేసినటువంటి తులసి దళాలతోటి అర్చిస్తూ ఉండేవారు. ఆయన అనుకునేవాడు అనమాట. ఏమని అంటే, నేను చాలా అద్భుతంగా స్వామిని అర్చించుకుంటున్నాను రోజు, నిజంగా నా అంత అసలుకి ఎవరు చెయ్యట్లేదు అని ఒక ప్రదర్శనాత్మకమైనటువంటి భావనలోకి వెళ్ళాడు అనమాట ఆయన ఒకసారి. అంటే ఇంకా నా అంత గొప్పగా ఎవరు భగవంతుని పూజించుకోవట్లేదు అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఓ రోజు ఆయన తెల్లవారుజామున స్వామివారిని పూజించుకుందామని చెప్పేసి వెళ్ళేసరికి చక్కగా స్వామివారి పాదాలు అవన్నీ కూడా కడిగేసేసి అక్కడ అప్పుడే తుంచినటువంటి తులసి దళాలు స్వామివారి పాదాల మీద అర్పించబడి కనిపిస్తాయి. ఆయన ఆశ్చర్యపోతారు. నాకంటే ముందుగా వచ్చి ఎవరు అర్చించారు స్వామిని అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు. అప్పుడు స్వామివారిని అడుగుతారనమాట, నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, అసలు నాకంటే ప్రతిరోజు నేనే ముందుగా వచ్చి అర్చిస్తున్నాను, చాలా అద్భుతంగా నేను మిమ్మల్ని అర్చిస్తున్నాను, కానీ నాకంటే ముందుగా ఎవరు మిమ్మల్ని అర్చించారు, నాకంటే గొప్ప వాళ్ళ వారు, నాకెవరో చెప్పాల్సింది మీరు అని అడగానే వెంకటేశ్వర స్వామి చెప్తారనమాట, పలానా చోట ఉన్నాడు ఆయన, వెళ్ళి చూసుకో అని చెప్పేసి. ఈయన వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఒక ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఆయన పాపం కుండలు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆయన వెళ్ళేసరికి కుండలు చేసుకుంటూ ఉంటాడు. ఆశ్చర్యపోతాడు, అరే నేను అద్భుతంగా భగవంతునికి రోజు అర్చన చేస్తున్నాను, విలువైనటువంటి కానుకలు పెడుతూ భగవంతునికి అర్చన చేస్తున్నాను అని అనుకుంటున్నాను, ఈయన నాకంటే ముందు ఎలా అర్చించగలిగాడు భగవంతుని అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. మీరు స్వామివారికి భక్తులా, మీరు స్వామివారిని ప్రతిరోజు అర్చిస్తారా అని అడిగితే, అవునండి, చూపించండి నాకు ఒక్కసారి మీరు ఎక్కడ స్వామివారిని అర్చిస్తారు అని చెప్పేసి అడుగుతారనమాట. అడగానే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి చూపిస్తారు. ఒక చిన్న గూడులో స్వామివారి చెక్క విగ్రహం ఉంటుంది. ఆ చెక్క విగ్రహం ముందు అప్పుడే తెంపినటువంటి తులసి దళాలు ఉంటాయి. ఆయన ముందు ఒక పగిలిపోయిన కుండలో పెరుగన్నం పెట్టి ఉంటుందన్నమాట, నివేదించి ఉంటుందన్నమాట. ఆయన ఆశ్చర్యపోతాడు, అరే నేనే గొప్పగా స్వామి వారిని ప్రతిరోజు అర్చించుకుంటున్నాను అనుకుంటున్నాను, కానీ నాకంటే గొప్పగా ఈయన ప్రతిరోజు స్వామివారిని పూజించుకుంటున్నాడు. ఆయనకి ఏమర్థమవుతుందంటే, నేను చేస్తున్నటువంటి ఆరాధనలు నా అంత ఎవరు చెయ్యట్లేదు అనేటటువంటి ఒక అహంకారానికి లోనైపోయాను నేను, స్వామి నాకు బుద్ధి చెప్పాడని చెప్పేసి ఆయనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ కుమ్మరి ఎవరైతే ఉన్నారో కుండలు చేసుకునే ఆయన యొక్క భక్తిని ఆ ఆయన యొక్క భక్తి అందరికీ తెలియాలని ప్రతిరోజు స్వామివారికి ఒక కుండలో పెరుగన్నాన్ని నివేదిస్తారనమాట. ఉదయం పూట ఫస్ట్ భోగం అదే ఉంటుందన్నమాట. సో అట్లా భగవంతుడు ఆ మనం భగవంతుడికి ఏది సమర్పించినా అది మన భగవంతుడు ఇచ్చిందే మనం ఆయనకి ఇస్తున్నాం, అంతే తప్ప మనం ప్రత్యేకంగా అది సృష్టించి ఇవ్వట్లేదు. అంత అంత మాత్రానికి మనం అహంకారానికి పోయి నేనే ఇస్తున్నాను నేనే చేస్తున్నాను అనేటటువంటి భావనకి వెళ్ళి చేయడం అనేటువంటిది అది మూర్ఖమైనటువంటి ఆలోచన. కొన్నిసార్లు భక్తులు కూడా అలా చేస్తారు. ఒకసారి జగన్నాథ్పురిలో ఒక చాలా సంపన్నుడు ఆయన ఆ మన అక్కడ జగన్నాథ్పురిలో ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో వాళ్ళని పాండాలు అంటారు, మనందరికీ తెలుసు. ఒక పాండా దగ్గరికి వెళ్ళి ఆయన మీరు భగవంతుడికి రోజు ఎన్నిసార్లు అర్చిస్తారు, ఎన్నిసార్లు నివేదన చేస్తారు అంటే, మేము పలానా 8 సార్లు అట్లా నివేదన చేస్తామనంటే, ఎంత ఖర్చు వస్తుంది అన్నాడు. పలానా అప్పట్లో అది ఎంతో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాబట్టి అంటే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు 10,000 మాక్సిమం, అంతేనా? అంతే ఖర్చు వస్తుందా? అంతే ఖర్చు వస్తుందా? నేను 1,00,000 రూపాయలు ఇస్తారు, మీరు మీ స్వామివారికి 1,00,000 రూపాయలతో మీరు ఏం చేయగలరో చేయండి అంటే, ఆ పాండా ఆలోచిస్తాడనమాట. 1,00,000 రూపాయలతో చాలా ఎక్కువ అయిపోతుందండి, వారం రోజులు సరిపడే ఉంటుందంటే, అంటే మీ స్వామివారికి కేవలం ఒక 1,00,000 రూపాయలకి సంబంధించినటువంటి 1,00,000 రూపాయలకి ఆ కావలసినంత నైవేద్యం ఏదైతే ఉందో వండి పెట్టలేరా? 1,00,000 రూపాయలకి సమానమైనటువంటి నైవేద్యాన్ని ఒక రోజులో మీరు వండి పెట్టలేరా? అంతేనా? మీరంతా చాలా చాలా చులకనగా మాట్లాడతాడనమాట.
అప్పుడు ఆ సరే, నేను ఒక పని చేస్తానండి, స్వామివారిని అడుగుతాను, మీరు ఇంతగనము చెప్తున్నారు కదా, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, 1,00,000 రూపాయలకి మీరు ఆ, ఏం నివేదిస్తారో అని అడుగుతున్నారు కదా. నేను సాక్షాత్ స్వామివారిని అడుగుతాను. స్వామివారిని అడిగిన తర్వాత చెప్తాను మీకు ఆయన ఏం నివేదించమంటాడో, అది మీరు తెచ్చి నివేదించండి. మీరు చాలా ఖరీదైనటువంటి నివేదనలు చేస్తానని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆ పాండా అన్నారనమాట. అప్పుడు ఆ పాండా స్వామివారిని అడుగుతారు, స్వామి పలానా ఆయన వచ్చాడు, ఆయన చాలా ఖరీదైనటువంటి నైవేద్యాలు మీకు సమర్పించాలని అనుకుంటున్నాడు, ఆయన దగ్గర చాలా డబ్బు ఉందంట, కాబట్టి మీరు చెప్పండి మీకు ఏది ఖరీదైనటువంటి నైవేద్యమో నేను ఆయనకి చెప్తాను, ఆయన తీసుకొచ్చి మీకు సమర్పిస్తాడంట అని అంటాడు. అనగానే అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట ఆయనకి, ఏమని అంటే, నాకు ఒక తాంబూలాన్ని తెచ్చిమని చెప్పు. మనం తిన్న తర్వాత పాన్ తింటాం కదా, తాంబూలాన్ని తెచ్చిమని చెప్పు. అయితే ఆ తాంబూలంలో మాత్రము మనం తాంబూలంలో యాలకులు, లవంగాలు, వాటితో పాటు కొద్దిగా కలకండ, మన ఏమంటే గులాబీ రేకులతో చేసినటువంటి అది సోంపు, ఇవన్నీ వేస్తాం కదా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తాం కదా, వాటితో పాటు ఏనుగు శిరస్సులో దొరికేటటువంటి ముత్యాల్ని కూడా పెట్టి నాకు సమర్పించమని అని చెప్పి భగవంతుడు అడుగుతాడు అనమాట. అడగానే ఈ పాండా వెళ్ళి ఆయనకి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు అంటే, ఆ స్వామివారిని అడిగాము, ఆయన మీరు ఏదైతే ఖరీదైనటువంటి నైవేద్యం పెట్టాలని అనుకుంటున్నారు కదా, కాబట్టి స్వామివారు ఒక ఖరీదైన ఒక నైవేద్యాన్ని అడిగారు స్వామివారు. అది ఏంటి అంటే, ఏనుగు ముత్యాలతో చేసినటువంటి ఒక తాంబూలాన్ని ఆయనకి ఏనుగు శిరస్సులో దొరికేటటువంటి ముత్యాలతో ఒక తాంబూలాన్ని తయారు చేసి ఆయనకి నివేదించమని చెప్పారు, దయచేసి మీరు అది తీసుకురండి అని చెప్తారనమాట. చెప్పగానే ఆయన విలవిలా ఏడుస్తాడనమాట. అయ్యో ఎందుకంటే ఏడుస్తున్నారు మీరు, మీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, మీరు ఖరీదైన మీరు అవి తీసుకొచ్చి పెట్టొచ్చు కదా, మీ దగ్గర ఉన్న డబ్బుతోని ఆ ఏనుగు ముత్యాలతో తయారు చేసినటువంటి ఆ తాంబూలాన్ని తీసుకొచ్చి స్వామివారికి నివేదించవచ్చు కదా, ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే, అప్పుడు ఆ ధనికుడైనటువంటి ఆయన అంటాడనమాట, అయ్యా నన్ను క్షమించండి, నేను అహంకారానికి పోయి నేను ఆ నా దగ్గర ఉన్నటువంటి డబ్బుని ప్రదర్శించడానికి నేను అహంకారానికి పోయాను, నన్ను క్షమించండి. అది అసలు ఈ భూప్రపంచంలో అంత విలువైంది తేలేము. ఎందుకు అంటే ఏనుగు శిరస్సులో అంట ముత్యాలు తయారవుతాయంట. కానీ ఏ ఏనుగు శిరస్సులో ముత్యాలు తయారవుతాయో తెలుసుకోవడం చాలా అరుదు. కొన్ని వందల వేల ఏనుగుల్ని తీసుకొచ్చి సంహరించి వాటి శిరస్సుని పగలగొట్టి చూసినా కూడా ఒక ముత్యం దొరుకుతుందో లేదో నమ్మకం లేదు. సో అట్లాంటిది స్వామివారికి తాంబూలంలో ఏనుగు ముత్యాలు పెట్టియమంటే నేను ఎక్కడి నుండి తెచ్చేది, అసలు చాలా అరుదైనటువంటిది అది. ఇప్పుడు నాకు అర్థమైంది నా బ్రతికెంత అంటే, నేను స్వామివారికి నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి కనీసం ఒక తాంబూలాన్ని కూడా సమర్పించుకోలేనంత బీదవాడినని నాకు అర్థమైపోయిందని చెప్పేసి ఆ ధనికుడు అంటాడనమాట. అలాగా స్వామివారికి మనం భగవంతుడికి ఏదైనా దానం అంటే అర్పించేటప్పుడు అలాగ రజోగుణానికి లోనవ్వకుండా, మనకి ఈ శ్లోకంలో చెప్పారు ఏదైతే, ప్రతిఫలాన్ని ఆశించి, కొందరేమో పేరు ప్రఖ్యాతలను ఆశించి, కొందరేమో ప్రదర్శనాత్మకంగా నేను తప్ప ఇంకెవరు చేయట్లేదు అనేటటువంటి భావనతోటి చేస్తూ ఉంటారన్నమాట. కొందరేమో ఎలాంటి శాస్త్ర జ్ఞానం లేకుండా దాన ధర్మాలు చేస్తుంటారన్నమాట. ఎలా ఉంటుంది అంటే అలాంటి దాన ధర్మాలు, ఒకసారి నేను ఒక ఆయనకి ఆ పాపం ఆయన రోడ్డు మీద నిల్చొని చెప్పులు లేకుండా నిల్చున్నాడు అనమాట. నేను ఆ నిల్చున్నాడు, అడుక్కుంటున్నాడు. పాపం నేను ఆయన చూసి, నేను అంత అంటే ఈ ఏదో భగవంతుని కృప వల్ల ఎంతో కొంత భక్తి చేస్తున్నాను, అప్పుడు అంత భక్తి గురించి శాస్త్ర జ్ఞానం ఏం అవగాహన లేదు. అప్పుడు ఆ వ్యక్తికి నేను చూసి చాలా, అరే పాపం ఈయన నిజంగా ఆ ఎండలో చెప్పులు లేకుండా నిల్చున్నాడు పాపం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన నువ్వు చెప్పులు కొనుక్కో అని చెప్పేసి ఒక 200 300 ఎంతో ఇచ్చాను. అప్పుడు
తర్వాత కొంతకాలమైన తర్వాత అదే వ్యక్తి అదే ప్లేస్ లో అదే స్థితిలో చెప్పు లేకుండా నిల్చున్నాడు. అంటే ఆయనకి అలవాటైపోయిందనమాట. ఇలాగా పాపం ఆయనకు ఒక కాలు సరిగా పనిచేయట్లేదు. అలవాటైపోయింది. ఏంటి అంటే ఇట్లాగా దీన స్థితిలో నిల్చొని అడుక్కుంటూ ఉంటే మనుషులు చెలించిపోయి ఎంతో కొంత దానం చేస్తారని చెప్పేసేసి. సో కొన్ని సార్లు మనం చేసేటటువంటి మనము ఆ మానవతా దృక్పథం తోటి చేసేటటువంటి దానాలు కొన్ని సార్లు ఎలా అవుతాయంటే వాళ్ళకి అలవాటు చేసే విధంగా తయారైపోతాయి అన్నమాట. అందుకే శాస్త్రంలో ఆ చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. ఏంటి అంటే దానము ఆ సరి అయినటువంటి వాళ్ళకి, మనకి ఈ శ్లోకం తర్వాత వచ్చేటటువంటి శ్లోకంలో వస్తుంది. అదేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతం అసత్కృతం అవిహితం తత్తామసముదాహృతం. సరి అయినటువంటి ప్రదేశంలో అంటే అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో ఇయ్యకూడని వ్యక్తులకి ఇచ్చేటటువంటి దానాలు ఏవైతే ఉంటాయో అవి శాస్త్రంలో అవి సరి అయినటువంటి దానాలుగా పరిగణించబడలేదు అని మనకి ఈ శ్లోకం తర్వాత శ్లోకంలో చెప్పారనమాట. అలాగా మనం దానం ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేటటువంటి విషయాన్ని చక్కగా పరిశీలించి చెయ్యాలి. ఎందుకు అంటే మనకి 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, మనం చేసేటటువంటి పుణ్యకర్మలు పరిపక్వం అవుతేనే మనకి భగవద్భక్తి అనేటువంటిది మనకి వస్తుంది. సో మనం చేసినటువంటి కర్మలు పరిపక్వం అవ్వలేదనుకోండి, మనం ఇంకా భగవంతుడంటే ఏదో అయిష్టతగా, లేదంటే పర్వాలేదు ఏదో నామమాత్రంగా మొక్కుబడిలాగా భగవంతుని దగ్గరికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం ఇది ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ప్రతిరోజు ఉదయం పూట భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, నమ్మకంతో మనం భగవంతునికి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. సో ఎందుకు మరి చాలా మంది పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తుంటారు, వాళ్ళకి ఎందుకు ఈ శ్రద్ధ కలగట్లేదు అంటే మీరు ఆ నిస్వార్థంగా చేసినటువంటి సత్కర్మలు పరిపక్వం అవ్వడం వల్ల ఈ అవకాశం, ఇంత నమ్మకం, ఈ రుచి మీకు కలిగేటట్టు భగవంతుడు కృప చేశాడు. సో అందరికీ ఆ అవకాశం ఉండదు. అందరూ నిస్వార్థంగా చేయనంత వరకు వారు ఏదో మొక్కుబడి లాగానే భగవంతుడి దగ్గరికి వస్తారు తప్ప ఆయన గురించి తెలుసుకోవాలి, ఆ భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, దాని గురించినటువంటి ఆ సంబంధాన్ని దృఢపరుచుకోవాలి, భగవంతుని మీద భక్తి ప్రేమను పెంచుకోవాలి అనేటటువంటి భావననే కలగదనమాట. కాబట్టి ఈ ప్రాథమికమైనటువంటి అంశాలు యజ్ఞము, దానము, తపస్సు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సద్భావనతోటి, మంచి భావనతోని చేస్తూ ఉంటేనే మెల్లమెల్లగా క్రమక్రమంగా అవన్నీ పరిపక్వత అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు మనం చేసేటటువంటి దానము అది ఏమాత్రం ఏమరపాటుతో అంటే సరిగ్గా చేయకపోయినా అది మనల్ని ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు మనము అసలు భగవత్ సాన్నిధ్యానికి వెళ్లకుండా అడ్డంకిలాగా పడిపోతుందన్నమాట. మనకి చరిత్రలో ఒక గొప్ప మహారాజు ఉన్నారు. ఆయన పేరేంటంటే నృగ మహారాజు. ఈయన చేసినటువంటి దానాలకి, గోదానానికి ఒకవేళ ఆ గోవులన్నీ భూమికి ఒక వైపు కనుక నిల్చోబెడితే భూమి ఇట్లా వంగిపోయేటటువంటి అంత బరువు ఉంటాయంట. అంత అసంఖ్యాకమైనటువంటి గోదానాలు చేశాడంట ఆయన. ప్రతిరోజు ఉదయం లేవగానే, ఆయన అప్పట్లో దీర్ఘకాలం ఆయుష్ ఉండేది కాబట్టి ఆయన ప్రతిరోజు గోవులను దానాలు చేస్తూనే ఉండేవాడంట. అంత గోదానం చేసినటువంటి వ్యక్తి ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి గోదానం చేస్తాడు. చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ గోవునింటికి తీసుకెళ్తాడు. ఓ రోజు గోవుని గడ్డి మేపుదామని తీసుకెళ్లేసరికి ఆ గోవు ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళీ రాజుగారి దగ్గర ఉన్నటువంటి గోవుల మందలో కలిసిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ రాజుగారు చూసుకోకుండా అదే ఏ బ్రాహ్మణుడికి అయితే ఇచ్చాడో అదే గోవుని ఇంకో బ్రాహ్మణుడికి ఇస్తాడనమాట. ఈ దానం చేస్తాడు. చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ గోవుని తీసుకొని వెళ్తూ ఉంటే మొదటిగా దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో
ఆయన పసిగట్టేస్తాడు ఇది నా గోవు అని. ఆయన పాపం నా గోవు ఎక్కడనో పోయింది, ఎవరో దొంగలించారని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ రెండో బ్రాహ్మణుడు ఎవరైతే ఆ గోవుని దానంగా పుచ్చుకున్నాడో ఆయన ఆ గోవుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆయన్ని చూసి ఇది నా గోవు, నువ్వే దొంగలించావా, నేను ఎవరు ఎక్కడికి పోయిందో అని చెప్పేసి నేను అనుకుంటున్నా, కానీ నువ్వే దొంగవా అని చెప్పేసి, నువ్వు దొంగలించావా అని చెప్పేసి ఆయన్ని నిందిస్తూ ఈ నా గోవు నాకు ఇచ్చేసి అని చెప్పేసి ఆయన అంటాడు మొదటి బ్రాహ్మణుడు. రెండో బ్రాహ్మణుడు అంటాడు, ఇది నాకు రాజుగారు ఇప్పుడే దానం ఇచ్చారు, నువ్వు అబద్ధాలు ఆడకు, నువ్వు మోసగాడివి, ఆ న్- నువ్వు అసలైన దొంగవి, నా గోవుని నువ్వు దొంగలించాలని, నువ్వు నా దగ్గర నుండి తీసుకోవాలని నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు ఇలాగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారనమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే రాజుగారి దగ్గరికి వెళ్దాము, వెళ్ళి మన సమస్యని పరిష్కరించుకుందామని రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారు పరిశీలిస్తారు. చూసేసరికి ఆయనకు అర్థమైపోతుంది, అరే నేను ఈ మొదటి బ్రాహ్మణుడికి దానాన్ని ఇచ్చాను, కానీ ఆ గోవు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేసినట్టుంది, నేను చూసుకోకుండా ఇంకో రెండో బ్రాహ్మణుడికి దానాన్ని ఇచ్చానని చెప్పేసి ఆయనకి అర్థమైపోతుంది అనమాట. అర్థమైపోయిన తర్వాత రాజుగారు ఏమంటారంటే మొదటి బ్రాహ్మణుడితోటి, మీకు ఎన్ని గోవులు కావాలో చెప్పండి, అని ఇచ్చేస్తాను నేను, అది వదిలేసేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. కొద్దిగా ఆయన పరుషంగా అడుగుతాడు, అంటే నా దగ్గర చాలా ఉన్నాయి, నీకు ఇంకెన్ని కావాలంటే అడుగు, అన్ని ఇచ్చేస్తాను నేను, తీసుకొని వెళ్ళిపో, ఆ గోవు గురించి, ఆ గోవు మీద ఆశలు పెట్టు, వదిలేసుకో అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అనగానే మొదటి బ్రాహ్మణుడు ఏమంటాడంటే, రాజా నేను నీకు ఎట్లా కనిపిస్తున్నాను, నేను బ్రాహ్మణుడిని, నాకు సంబంధించింది ఏదో దాంతో తృప్తి పడుతూ జీవించాల్సినటువంటి ఆ జీవిస్తున్నటువంటి వ్యక్తిని నేను. శాస్త్రాధారంగా బ్రాహ్మణుడికి ఏది పొందుతాడో బ్రాహ్మణుడు దాంతో తృప్తిగా జీవించాలి. ఎదృచ్ఛ లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విముచర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఏదైతే యాదృచ్ఛికంగా మనకి దొరుకుతుందో దాంతోని తృప్తిగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన కర్మలు ఆచరించినప్పటికీ కూడా ఆ కర్మల వల్ల బందీ అవ్వడు, ఆ కర్మఫలాల వల్ల బందీ అవ్వడు అని శాస్త్రంలో భగవద్గీతలోనే 4వ అధ్యాయంలో చెప్పారు కృష్ణ. రాజా నేను ఒక ఉత్తమ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడిని, నాకు ఏది లభించిందో దాంతో తృప్తి పడుతూ జీవించేటటువంటి వాడిని నేను. నాదేదో నాకు ఇప్పించండి మీరు, అంతే తప్ప నాది ఇంకొకరికి ఇచ్చేసేసి నీకు ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తా, ఇంకొన్ని ఇస్తా, కోట్లు ఇస్తా అంటే ఎవరికి కావాలి? నీ 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 అన్ని గోవుని నాకు ఎవరికి కావాలి? నాకు అవసరం లేదు, నాది నాకు ఇప్పించండి అంటాడనమాట. అనగానే రాజు ఏం చేస్తాడంటే సేమ్ అలాగే రెండో బ్రాహ్మణుడితో కూడా చెప్తాడు, అయ్యా ఏదో జరిగిపోయింది, మీరు అది వదిలేసేయండి, మీకు ఇంకా చాలా ఇస్తానంటే ఆయన కూడా ఇట్లాగే మాట్లాడతాడనమాట. ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, పో నీకు దానం చేయడమే రాదని చెప్పేసి ఆ గోని అక్కడనే రాజు దగ్గర వదిలేసేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే వీళ్ళకి బ్రాహ్మణులంతా ఇట్లే ఉంటారు, పెద్ద వీళ్ళకి పెద్దగా నేను అన్ని గణం గోవులు ఇస్తా అన్నా కూడా ఒక్క గోవు గురించి గోవుకి వదిలేస్తే అన్ని గణం గోవులు ఇస్తా అన్నాను, అయినా వీళ్ళకి అసలు తెలియదు అని చెప్పేసి ఆయన ఆ మహారాజు ఏం చేస్తారంటే, మృగ మహారాజు సరే వదిలేసేయండి అని చెప్పేసి ఆయన వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఈయన శరీరం వదిలిపెట్టిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యమధర్మరాజు అడుగుతాడు అనమాట, మహారాజా మీరు చాలా దాన ధర్మాలు చేశారు, ఆ దాన ధర్మాలకి మీకు ఉత్తమ లోక ప్రాప్తి ఉంది, కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేశారు, దానికి మీరు కొద్ది కాలము శిక్షణ అనుభవించాలి. సో మీరు చెప్పండి, మీరు చేసిన పొరపాటికి శిక్షణ అనుభవిస్తారా లేదా ఉత్తమ లోక ప్రాప్తిని అనుభవిస్తారా, ఏది మొదలు అనుభవిస్తారో అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఈ రాజు అనుకుంటాడు ఏదో చిన్నది అయి ఉంటుంది, నా వల్ల ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి, సరే మొదటిగా నేను ఏదైతే పొరపాటు చేసినా దానికి సంబంధించినటువంటి శిక్షణ అనుభవిస్తానని చెప్పేసి అంటాడు అనమాట. వెంటనే టపీమని భూలోకంలో ఒక పెద్ద ఊసర వెళ్ళైపోయి ఒక అంధకూపంలో పడిపోతాడు అనమాట, ఒక చీకటి బావిలో పడిపోతాడు. సత్యయుగములో శరీరం వదిలిపెట్టినటువంటి ఆయన సత్యయుగము నుండి ద్వాపర యుగం వరకు అదే చీకటి బావిలో ఊసరవెల్లిలాగా పడిపోతాడనమాట. ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. ఓకే. ఈయన కూడా అలాగా ప్రవర్తించాడు కాబట్టి ఊసరవెల్లిలాగా ఆ చీకటి బావిలో పడిపోవాల్సి వస్తుందన్నమాట. అయితే ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క
మనవలు వాళ్ళంతా ఒక రోజు ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక ద్వాపర యుగం చివరికి వస్తున్నటువంటి సమయంలో కృష్ణుడు అయిపోతున్నటువంటి సమయంలో కృష్ణుడు అవతరించాడు. అప్పుడు అప్పుడు ఈ కృష్ణుడి యొక్క వంశస్థులైనటువంటి వాళ్ళ మనవలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఆ, వాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆ బంతి ఏదైతుందో ఆ చీకటి బావిలో పడిపోతుంది. పడిపోగానే వాళ్ళంతా వెళ్ళి తీసుకుందామని వెళ్ళి చూసేసరికి అక్కడ పెద్ద ఊసరు వెళ్ళి ఉంటుంది. భయపడిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. అయ్యా కృష్ణ కృష్ణ అక్కడ ఆ బావిలో పెద్ద బల్లి ఉంది, మాకు భయం వేస్తుంది అనగానే కృష్ణుడు వచ్చి తన ఎడమ చేతితోని ఆ బల్లిని పట్టుకొని ఒడ్డుకు పడేస్తాడు. బావి నుండి తీసి బయట పడేస్తాడు. పడేయగానే ఆ బల్లి మళ్ళీ మృగమహారాజు లాగా, అంటే మృగమహారాజు లాగా మారిపోయి మంచి దివ్యమైనటువంటి శరీరాన్ని పొంది కృష్ణుడికి ప్రణామాలు చేసి ఆయన తను ఎందుకలా పడాల్సి వచ్చిందో విషయాన్ని చెప్పి ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు అనమాట. ఎంతో గొప్ప దానాలు చేసినప్పటికీ కూడా ఒక్కసారి దానం చేసేటప్పుడు ఆ చిన్న పొరపాటు జరగడం వల్ల నృగమహారాజు గారి యొక్క జీవితము దాదాపు 3 యుగాలు ఒక బల్లిలాగా జన్మనెత్తాల్సి వచ్చిందన్నమాట. సో అట్లాగా దానం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా, ఓకే, ఆ, ఎలాంటి పొరపాటు జరగకుండా దానం చేయాలన్నమాట. సో ఈ దానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎందుకు మనుషులకి ఈ దానం అనేటువంటి ప్రక్రియ పెట్టారు భగవంతుడు అంటే, మనం తెలిసి తెలియక ఎన్నో కర్మలను ఆచరిస్తూ ఉంటాం అనమాట. ఆచరిస్తున్నప్పుడు అవి మళ్ళీ మనం చేసేటటువంటి ఆ ఆ, మనం ఒకవేళ మనం జ్ఞాన మార్గంలో, జ్ఞానాన్వేషణ భక్తి మార్గంలో ఉన్నామనుకోండి, ఆ కర్మలు యొక్క ఫలితములు ఏవైతే ఉన్నాయో వాటి తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన ఆ, భక్తి వైరాగ్య ఈ మార్గంలో ఉంటారని మనము ఎక్స్పెక్ట్ చేయలేం మనం. మరి వాళ్ళు ఎలా ఉద్ధరింపబడాలి? మెల్లమెల్లగా వాళ్ళు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు తొలగిపోయి వాళ్ళు కూడా మళ్ళీ చక్కగా జ్ఞాన మార్గం భక్తి మార్గంలోకి రావాలంటే ఎలా అంటే, భగవంతుడు ఒక సింపుల్ ప్రాసెస్ ఇచ్చారనమాట. ఎప్పుడైతే వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి ధనం కానీ ఏదైనా ఆ, ఇంకేదైనా వస్తువు కానీ కనుక ఏదైనా కానీ దానం ఇచ్చేటప్పుడు, దానం ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వారి యొక్క ఆ వారు అనుభవించాల్సినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పాప ఫలితం ఏదైతే ఉందో పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తికి వెళ్తుందన్నమాట. అందుకే మనము దానము శాస్త్రంలో ఎవరికి ఇవ్వమన్నారు అంటే, బ్రాహ్మణులకి, గురువులకి, వీళ్ళకి దానం ఇవ్వమన్నారు అన్నమాట. డబ్బులు, ఆస్తిపాస్తులు, ధనము, ఆ బంగారము, ఇవి ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణులకి, గురువులకి, దేవాలయాలకి, వీరికి దానం ఇవ్వమన్నారు. మరి సామాన్యమైనటువంటి వాళ్ళకి ప్రసాదం, భగవంతుని యొక్క ప్రసాదాన్ని దానంగా ఇవ్వచ్చు. సామాన్యమైనటువంటి వ్యక్తులకి డబ్బులు అదో ఇదో ఏదో దానం ఇచ్చామనుకోండి, వారికి ఎందుకు బ్రాహ్మణులకి, దేవాలయాలకి, గురువులకి ఇవ్వమన్నారంటే, ఒకవేళ వాళ్ళు దానాన్ని పుచ్చుకున్నప్పటికీ కూడా వారు ఎంతో అనుష్ఠాన పరులు కాబట్టి ఆ పాప ఫలితం ఏదైతే వస్తుందో అది క్షయమైపోతుంది. అది వారికి అంటదన్నమాట. అది కాలిపోతుంది. సో అందు గురించని వారు అంత గొప్ప అనుష్ఠాన పరులు కాబట్టి, అంత భక్తి సాధన, అంత భగవంతుని కృప పొందిన వాళ్ళు కాబట్టి అది తొలగిపోతుంది అనమాట. ఇంకా దేవాలయానికి వస్తే సాక్షాత్ భగవంతుడికే ఇచ్చినట్టు, దేవాలయం హుండీలో వేయడమో, లేదంటే దేవాలయ నిర్మాణంలో మనం సహకరించడమో, ఏదో ఒక దానం, ఏదో ఒక రూపంగా దేవాలయానికి ఉపయోగపడే విధంగా దానం చేసామనుకోండి, ఇంకా సాక్షాత్ ఇంకా భగవంతుడి దగ్గర భగవంతుడికే అర్పిస్తున్నాం కాబట్టి మన యొక్క కర్మని భగవంతుడు తీసేస్తాడనమాట. మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మని కొంత కొంత తగ్గించేస్తూ ఉంటాడనమాట భగవంతుడు. అలాగా మనుషులకి ఇచ్చినటువంటి షార్ట్ కట్ విధానం ఇది. ఓకే, ద్రవ్యజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాస యతయా సంసితావ్రత అని చెప్పారనమాట 4వ అధ్యాయంలో. మనం ద్రవ్యాన్ని దానం చేస్తూ ఉత్తమ స్థితికి వెళ్ళొచ్చు.
అలా ఇట్లా కొన్ని కొన్ని ద్రవ్యం అంటే డబ్బు డబ్బు దానం చేస్తూనో ఇంకేదో దానం చేస్తూనో మనం ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కానీ అన్నిటికంటే చక్కగా చాలా త్వరగా ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఏదైతే ఉందో శాస్త్రయజ్ఞం, ఈ జ్ఞాన యజ్ఞాన్ని గనుక మనం పాటిస్తే గనక తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉందన్నమాట. అందు గురించని మనుషులకి ఇచ్చినటువంటి ఒక చక్కటి చాలా సులభమైనటువంటి, అందుకే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మనము ఆ సంపాదిస్తున్నటువంటి సంపాదనలో ఎంతో కొంత మన శక్తి మేరకి ప్రతినిత్యం కూడా ఆ మనము భగవంతుడికి సమర్పించుకుంటూ ఉన్నాం అనుకోండి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే తనని తాను కాపాడుకోవాలి. కొన్నిసార్లు తనకి ఆ చేయరాని పని అయినప్పటికీ కూడా నాకు చేయరాదు అంటే మళ్ళీ పై అధికారులతోటి భయం, మళ్ళీ ఎక్కడ ఉద్యోగంలో తీసేస్తారో అని చెప్పేసి. నాకు వచ్చి నేను చేస్తానని ఏదో ఒక విధంగా తీసుకొని మనం ఇంకొకరిని అడిగి నలుగురిని అడిగి ఇది ఎలా చేయాలని కనుక్కొని చేస్తూ ఇట్లా కొన్ని ఎన్నో అబద్ధాలు ఆడేటటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేదంటే వ్యాపారం చేస్తున్నప్పుడు. ఓకే. సో అట్లా అసత్యం ఆడి మనము సంపాదిస్తున్నటువంటి ఆ ధనం ఏదైతే ఉందో మరి అది ఎలా శుద్ధమైనటువంటి ధనం అవుతుంది? ఎప్పుడైతే భగవంతునికి మనం దాంట్లో ఎంతో కొంత భాగం భగవత్ సేవలో ఉపయోగించామనుకోండి, స్వామి నన్ను క్షమించండి, నన్ను నేను పోషించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని నేను డబ్బు సంపాదించుకుంటున్నాను. ఈ సంపాదించే క్రమంలో నేను కొన్నిసార్లు తప్పక, శాస్త్రాలు చెప్పారు అంటే కొన్నిసార్లు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి అబద్ధం చెప్పినా తప్పేం లేదని చెప్పారనమాట. సో నన్ను నేను కాపాడుకోవడానికి నేను అబద్ధం ఆడాల్సి వస్తుంది. అలా అసత్యంతో కూడుకున్నటువంటి ఇది అసత్యంతో కూడుకున్నటువంటిది ఈ సంపాదన. కాబట్టి ఇది ప్రసాదంగా మారాలి, మీ కృపగా మారాలి అంటే దీంట్లో ఎంతో కొంత భాగం నేను మీకు ప్రతినిత్యం సమర్పించుకోవాలనుకుంటున్నాను. ఆ విధంగా నేను మీకు ప్రతినిత్యం సమర్పించుకుంటున్నాను స్వామి, నన్ను కృప చేయండి, నన్ను కరుణించండి అని అలాగా భగవంతుణ్ణి ఆ కోరుకుంటూ మనము ఎంతో కొంత మన శక్తి మేరకి భగవత్ సేవలో వినియోగించామనుకోండి, ఆ ధనం ఏదైతే ఉందో అది శుద్ధమైనటువంటి అంటే మనకి సత్ఫలితాలను ఇచ్చేటటువంటి ధనం అవుతుంది అనమాట. సో దాంట్లో ఇంత అని చెప్పలేదు శాస్త్రంలో, శక్తి మేర అన్నారు. అంటే ఒకవేళ గనక మనము చాలా చాలా ఏమంటారు సీరియస్ గా ఉన్నాం అనుకోండి, లేదండి ఇంకా నేను ఆ ఈ ఈ జన్మనే చిట్ట చివరి జన్మ కావాలి, ఇంకా మళ్ళీ జన్మ ఎత్తదలుచుకోలేదు నేను అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక రకమైనటువంటి రూల్ వర్తిస్తుంది. వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన ఏ విధంగా ఖర్చు పెట్టాలని వాళ్ళకు ఒక రకమైనటువంటి రూల్ వర్తిస్తుంది. లేదండి మాకు అంత దృఢ నిశ్చయం ఏం లేదు, ఏదో మా జీవితం సాఫీగా జాగాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని అంత దృఢ నిశ్చయం లేకపోయినా ఎంతో కొంత సద్భావన ఉంది, అలాంటి వాళ్ళకి మీ శక్తి మేర అని చెప్పేసి చెప్పారనమాట శాస్త్రంలో. అలాగా మన శక్తి మేరకి ఎంతో కొంత భగవంతుడి సేవలో ఉపయోగిస్తూ ఉంటే ఆ ధనం మనకి సత్ఫలితాలని కలిగిస్తుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ మనము ఆ మనం సంపాదిస్తున్నటువంటి ధనం కావచ్చు, మనకి పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, అవి ఉన్నాయని మన మురిసిపోవడము, దానివల్ల ఏం జరుగుతుంది అంటే కృష్ణుడు 2వ అధ్యాయంలోనే చెప్పారు ఏమని అంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయాభృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో న విధీయతే. చాలా డబ్బు ఉందనుకోండి మన దగ్గర, ఆ డబ్బుని కాపాడుకోవాలి, దాన్ని రెండింతలు మూడింతలు చేయాలనేటటువంటి ప్రయాసలో మన పుణ్యకాలం కాస్త ఖర్చు అయిపోతుంది, మనకి ఆధ్యాత్మిక విషయాల యందు ఆసక్తి కలగదు. కాబట్టి మనకు ఉన్నటువంటి డబ్బుని కొద్దిగా త్యజించడము, దానం చేయడం మొదలు పెట్టామనుకోండి, క్రమక్రమంగా మనకి త్యాగం అనేటువంటిది అలవాటు పడుతుంది. త్యాగం మనకు అలవాటు పడితే త్యాగం అనేటువంటిది మనకి అలవాటు అవుతుంది. అలాగా త్యాగం శాంతిం అనంతరం అని చెప్పారనమాట. మెల్లమెల్లగా భగవంతుని యొక్క భక్తి వైపు, భగవంతుని యొక్క కృప మనకి దొరుకుతుంది, భగవత్ విషయాల వైపు మనము
ఆసక్తి పెరుగుతుంది. అలా మన జీవితము సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. మనుషులమై పుట్టిన తర్వాత మళ్ళీ మనం భగవంతుని మీద ప్రేమ భక్తిని పెంపొందించుకునే విధంగా మన జీవితం తయారవుతుంది. సో అందు గురించని దానం గురించి ఈ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్పారు. దీని తర్వాత మనకి భగవద్గీత చదువుతున్నప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేసరికి భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తారు. సత్వ రజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3 గుణాలు కూడా మనుషుల్ని బంధిస్తాయి. సత్వగుణము మనుషుల్ని పుణ్యం అనేటటువంటి బంధనాల్లో పెడుతుంది. ఆ పుణ్యాన్ని అనుభవించడానికి ఉత్తమ లోకాలకి వెళ్ళి మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం ఉంటుందని. ఆ తర్వాత వీటన్నిటికంటే అతీతమైనటువంటి శుద్ధ సత్వగుణం ఏదైతే ఉందో అది మనుష్యుణ్ణి ఏ విధంగా కూడా ఏ బంధనాల్లో ఉంచదు. మనుష్యుణ్ణి జనన మరణ చక్రంలో నుండి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటటువంటి చక్రంలో నుండి బయటపడేస్తుంది అని భగవంతుడు స్పష్టంగా చెప్పారు. సో ఈ అధ్యాయంలో యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు ఇవి 3 గుణాల్లో ఏ విధంగా ప్రవర్తిస్తారు, అలా ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఆ అవి యజ్ఞము, దానం అనేటువంటివి నిర్వహిస్తారని చెప్పారనమాట. తర్వాత క్రమంలో వచ్చేటటువంటి శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పాడంటే వీటన్నిటికంటే అతీతంగా ఏ విధంగా యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు అనేటువంటివి చెయ్యాలి, ఏ ఉద్దేశం గురించి చెయ్యాలి అనేటటువంటి స్పష్టత ఇక్కడ ఇచ్చారనమాట. సామాన్యమైనటువంటి వ్యక్తులు, సామాన్య జనము ఎవరైతే ఉంటారో అంటే సద్భావన సద్బుద్ధితోటి ఉంటారు. కొందరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రతినిత్యం ప్రతిరోజు ఉదయం వచ్చి భగవద్ విషయాలు వింటున్నారో, భగవద్ విషయాల మీద రుచి పెంపొందించుకొని భగవంతుని యొక్క విషయాలు ఎవరైతే వింటున్నారో, భగవత్ కథాశ్రవణం ఎవరైతే చేస్తున్నారో, ఇంత నిష్ట ఉండదు చాలా మందికి. కానీ ఎంతో కొంత సాత్వికమైనటువంటి భావన ఉంటుంది. దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, మెల్లమెల్లగా మన ఇంకేదో మంచి పనులు చేస్తుంటారు, అన్నదానాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ పెద్దల పేరు మీదో వాళ్ళ పేరు మీదో, లేదంటే అక్కడక్కడ దేవాలయాలు అన్నదానం కట్టడమో, లేదంటే ఏదైనా వాళ్ళ పుట్టినరోజో పెళ్లి రోజో ఎప్పుడో బీద వాళ్ళకి అన్నదానాలు చేస్తూ ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ ఎందుకు చేస్తారంటే ఇవి చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మనకి భగవంతుడు మనని చక్కగా కటాక్షిస్తారు, మనకి ధన సమృద్ధి కలుగుతుంది అనేటటువంటి భావనతో చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ విషయాలు మనం చెప్పామనుకోండి, సో మీరు దానం చేసేటప్పుడు అండి ఇలాగ సాత్విక గుణంతో ఉండాలి, రజోగుణం తమో గుణంతో చేస్తే అది వ్యర్థం అవుతుంది అని చెప్తున్నాం అనుకోండి, కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ చివరిగా అసలు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటిది యజ్ఞదాన తపకర్మలు ఆచరించడానికి, ఏ ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఆచరించాలి అనేటటువంటి విషయము చివరిగా వస్తుంది. అది తెలుసుకుంటే ఇంకా మీ జీవితం సాఫల్యం అవుతుంది అని చెప్పామనుకోండి, క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ చెప్పామనుకోండి, అది మెల్లమెల్లగా వాళ్ళ లోపల ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోయి ఆహా ఓకే, సో ఇందు గురించి దానం చెయ్యాలా అనేటటువంటి విషయం అర్థమవుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే దానం చేస్తారో అప్పుడు వాళ్ళ జన్మ కూడా సాఫల్యం అవుతుంది. సో మనం అందరం ఎంతో కొంత ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని నేను భావిస్తున్నాను. భగవంతుని యొక్క కృప వల్ల ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఓకే, కానీ సామాన్యమైనటువంటి జనాలు ఇంకా అదే సత్వ రజస్తమో గుణాల్లోనే కర్మలను ఆచరిస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియట్లేదు చాలా మందికి. నేను అదే పని ఏ విధమైనటువంటి భావనతో చేస్తే ఇహపర లోకాల్లో నాకు శ్రేయస్సు కలుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ భావనలు, ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా, పుణ్యాన్ని గాని ఏదో ఫలితాన్ని గాని ఏది ఆశించకుండా కేవలం భగవత్ సేవ అనేటటువంటి భావనతోనే చేస్తున్నాడు అనుకోండి, సో ఆ వ్యక్తికి భగవంతుడు ఒక అభయాన్ని ఇచ్చాడు. ఏమని అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి. సో ఆ వ్యక్తికి భగవంతుడు చాలా గొప్ప అభయాన్ని ఇచ్చాడు. ఎవరైతే నన్ను అనన్య భక్తితోటి నన్ను సేవిస్తూ ఉంటారో,
నా గురించి జీవితాన్ని ఆ, జీవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తాను, ఏది ఏ, వాళ్ళకుందో దాన్ని కాపాడుతూ ఉంటానని భగవంతుడు అభయం ఇచ్చాడు. సో అట్లా ఆ, ఒకసారి మన రామాయణంలో ఇక్ష్వాకు వంశంలో రఘు మహారాజు వస్తారనమాట. రఘు మహారాజు గురించి తెలుసా ఎవరికైనా? ఆయన గురించి ఒక గొప్ప వృత్తాంతం ఉంది, ఎస్ ఎవరికైనా తెలుసా? ప్రభుజీ. ఎస్ లాస్ట్ ఓకే, టైం మీరు చెప్పారు కదా ప్రభుజీ. వెరీ గుడ్. మీ పేరేంటి మాతాజీ? ఉషా మాతాజీ. ఓకే, చెప్తారా రఘు మహారాజు గురించి నేనేం చెప్పానో ఇంతకు ముందు? ఒక బ్రాహ్మణుడు ఉంటారు, తనకు మీరు ఒకసారి వీడియో ఆన్ విద్యార్థి చేసుకుంటే నేను మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తా. లేదు ప్రభుజీ. సరే, పర్లేదు, చెప్పండి. అయితే తను విద్యార్థి ఉంటాడు, గురుకులంలో చదువుకుంటాడు కాబట్టి ఆ రాజు దగ్గరికి వస్తారు. వచ్చి నాకు ఇలా నేను చెప్పాను, గురువు గారికి నేను దానం ఇస్తానని చెప్పాను, నా దక్షిణగా ఇవ్వాలనుకుంటున్నాను మహారాజు అంటే, సరే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఆయన వచ్చే వరకు, రఘు మహారాజు దగ్గర. అయ్యో నేను వచ్చాను, నేను అవుతుందో కాదో ఇస్తారో ఇవ్వరో అని అనుకుంటాడు. సరే ఇవాళ ఉండు అని అంటే రఘు మహారాజు తన పూజల ప్రతిఫలంగా తను కుబేరుడి దగ్గరికి యుద్ధంకు ఏమో వెళ్తారు. వెళ్తే వెరీ గుడ్. వద్దు అని తను ఏం చేస్తారంటే, నీకేం కావాలో ఇస్తా అని తనకు 12 లక్షల నాణ్యాలు ఏమో ఇస్తా అంటే కుబేరుడు 24 డబ్బులు ఇస్తారు. దానికంటే డబల్ ఇస్తే అది తీసుకొచ్చి ఆ విద్యార్థికి తీస్తే విద్యార్థి అంటారు, నాకు ఇంత వద్దు, నాకు నేను అడిగింది ఇంతే చాలు అని అంటారు. తర్వాత బ్రాహ్మణునికి తీసుకోమంటే తను అంటారు, సరే నేను తీసుకుంటానే. బ్రాహ్మణుని తీసుకొని మళ్ళీ మహారాజు గారికే ఇస్తారు, రఘు మహారాజు గారికి. రఘు మహారాజు అంటే తన దగ్గర ఎంత ఉన్నా కానీ తను ఉంచుకోక ఒకరికి ఇవ్వడం పెట్టడం అనేది రఘు మహారాజు యొక్క గొప్పతనం. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ మాతాజీ. అయితే రఘు మహారాజు ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు పరంపరలో వచ్చినటువంటి మహారాజు అన్నమాట రఘు. ఆయన తర్వాత ఆ ఇక్ష్వాకు వంశాన్ని రఘు వంశంగా కీర్తించబడింది అనమాట. ఎందుకంటే ఆయన దానాలు ఇచ్చి 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 ఆయన ధనం మొత్తం కరిగిపోయి చివరికి ఒక పూరి గుడిసె మిగిలిపోయింది ఆయనకి, ఆ మహారాజుకి. సో అట్లాంటి క్రమంలో ఒక బ్రాహ్మణ విద్యార్థి తన గురువుకి గురుదక్షిణ ఇవ్వాలి అని సంకల్పంతో రఘు మహారాజ్ దగ్గరికి వస్తాడనమాట. ఎందుకంటే అప్పట్లో విద్యార్థులకి మనం ఇప్పుడు ఎట్లా అయితే ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుందో, అప్పట్లో రాజులు కూడా విద్యార్థులకి వాళ్ళ గురువులకు దక్షిణ ఇచ్చుకోవడానికి వాళ్ళు సహాయం చేసేవారు అనమాట. సో ఆ రఘు మహారాజ్ దగ్గర ఏదైనా సహాయం దొరుకుతుందని వెళ్ళేసరికి ఆయనే దీనస్థితిలో ఉంటాడు. సో ఈ విద్యార్థికి ఎంత డబ్బు అవసరం వస్తుంది అంటే 14 కోట్ల బంగారు నాణాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. రఘు మహారాజు నేను అది ఇస్తానని చెప్పేసి అనుకోగానే ఎలా ఇస్తారని నారదుడు అడిగితే, ఈ కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్తానంటే నారదుడు వెళ్ళి ఆయనకి చెప్తాడు, అయ్యా నీ మీదకి రఘు మహారాజు యుద్ధానికి వస్తున్నాడు అంటే, ఎందుకు అంటే ఆయనకి 14 కోట్ల బంగారు నాణ్యాలు కావాలంటే నేను 28 కోట్లు ఇస్తానని చెప్పేసి ఆ రఘు మహారాజు గారి యొక్క ఇంటిని 28 కోట్ల బంగారు నాణాలతో నింపేస్తాడు కుబేరుడు. ఇప్పుడు ఆయన ఆ ధనం మొత్తం ఆ బ్రాహ్మణుడికి ఇస్తే, ఆ బ్రాహ్మణుడు వద్దండి నాకు అంతగానం వద్దు, నాకు కేవలం 14 కోట్లే కావాలి అంటాడు. లేదు మీ గురించే నేను అంతా సంపాదించగలిగాను అంటే నాకు అనవసరం అంటాడు. వాళ్ళ గురువు వస్తాడు, ఆ విద్యార్థి వాళ్ళ గురువు వస్తే వాళ్ళ గురువుకి చెప్తారు, అయ్యా ఈయన గురించి నేను 28 కోట్ల బంగారు నాణాలు సంపాదించగలిగాను, అది నాకు ఇస్తామంటే ఈయన తీసుకోవట్లేదంటే ఆ గురువు గారు ఏం చేస్తారంటే, మీరిద్దరు కాదు ఆ ధనాన్ని నాకు ఇచ్చేయండి అని ఆ గురువు గారు తీసుకొని మళ్ళీ ఆయనే రఘు మహారాజుకి ఇచ్చేస్తాడు అనమాట. మీరు క్షత్రియులు కాబట్టి ఈ ధనం మీ దగ్గర ఉంటే లోకం యొక్క హితం గురించి మీరు ఖర్చు పెట్టగలరు. కాబట్టి రాజా మీ మీద ఎంతో నమ్మకంతో మళ్ళీ ఈ ధనాన్ని నేను మీకు ఇస్తున్నాను, మీరు దయచేసి లోకహితార్థం మళ్ళీ ఈ ధనాన్ని ఖర్చు పెట్టండి అని రఘు మహారాజుకి ఆ బ్రాహ్మణుడు ఇస్తాడనమాట, బ్రాహ్మణ గురువు ఇస్తారనమాట. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, మనం అనుకుంటుంటాం అయ్యో దాన ధర్మాలు చేస్తే ఆస్తి తరిగిపోతుంది, ఆస్తిపాస్తులు వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి.
తాత్కాలికంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కావచ్చు, ఇంకేదైనా వస్తువులు కావచ్చు వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ భగవంతుడు మనది పెట్టే చెయ్యి అని చెప్పేసి మన ప్రతినిత్యం కూడా మన చెయ్యి పెట్టే విధంగానే ఉండేటట్టు భగవంతుడు అనుగ్రహిస్తాడు అనమాట. మన దగ్గర లేకపోతే మనం ఎక్కడ పెడతాం? మనస్ఫూర్తిగా ఇంకొకరికి పెట్టే చెయ్యి అనుకోండి మనది, భగవంతుడు ఎప్పుడు ఆ చెయ్యిని ఇంకొకరికి పెట్టే విధంగానే ఉండే విధంగా భగవంతుడు కృప చేస్తాడనమాట. ఇంకా మనం పెట్టడమే ఆపేసాం అనుకోండి, ఇంకా అయిపోయింది వాడేం పెడతాడని చెప్పేసి భగవంతుడు కూడా సరేలే నువ్వు చేసింది ఏదో అనుభవించని చెప్పేసి భగవంతుడు కూడా అలాగే కృప చేస్తాడు. అంటే కాబట్టి దానం అనేటువంటిది మనుషులకి భగవంతుడు ఇచ్చినటువంటి షార్ట్ కట్ ప్రాసెస్ ఉత్తమ స్థితికి వెళ్ళడానికి. దాని గురించని అది ఏ విధంగా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి అనేటటువంటి విషయం మీద పూర్తి అవగాహన పొంది ఆ విధంగా చెయ్యాలి. మనం ఈ 3 సత్వ రజస్తమో గుణాలు అనేటటువంటి 3 శ్లోకాల్లో సారాంశంగా మనము దానము, ధనము, బంగారము, ఆస్తిపాస్తులు ఇవేవైతే ఉన్నాయో చక్కగా నిర్వహణ జరుగుతున్నటువంటి దేవాలయాలకి ఇవ్వడం వల్ల, అంటే కొన్ని దేవాలయాల్లో చాలా అవకతవకలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అప్పుడు మనం వాళ్ళకి ఇచ్చినటువంటి ధనము దుర్వినియోగం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి దేవాలయాల్లో ఎవరైతే ధనం ఇచ్చినటువంటి ధనాన్ని అద్భుతంగా ఉపయోగిస్తారో, మన ప్రజా హితార్థం, సో అలాంటి దేవాలయాలకి దానం ఇవ్వడము. ఫర్ ఎవరైనా ఎగ్జాంపుల్ నందనవనం. మాతాజీ ఓకే. సో నందనవనంలో, ఇస్కాన్ నందనవనంలో ఆడ దేవాలయం కట్టాలని సంకల్పించుకున్నాము. ఎప్పుడైతే అలా సంకల్పించుకున్నామో అంటే ఎప్పుడో సంకల్పించుకున్నాము, కానీ ఈ మధ్య భగవంతుని కృప వల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇంకా తీవ్రంగా ఎలాగైనా సరే ఇంకా మొదలు పెట్టాలి అనేటటువంటి దృఢ సంకల్పాన్ని పెంచుకున్నాము. అప్పటి నుండి భగవంతుని కృప వల్ల ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది. రోజు మేము వెళ్ళడం జరుగుతుంది. అక్కడ భగవంతుడికి నివేదించి ఎంతో కొంతమంది ఆ దేవాలయంలో వస్తున్నారనమాట. అక్కడ ఒకటి ఏమంటారు, మన ఓపెన్ స్కూల్ అని ఒక ఎన్జిఓ వాళ్ళు పెడుతున్నారనమాట. అంటే ఓపెన్ స్కూల్ అంటే పాపం ఎవరైతే ఆ ఏదో కొన్ని కారణాల వల్ల చదువు ఆపేసినటువంటి వాళ్ళు, 10th క్లాస్ కూడా చదువుకోలేని వాళ్ళు కొందరు పాపం చాలా మంది ఉన్నారు. ఇంకా నేను ఆశ్చర్యపోయాను. ఏదో ఒక కారణం వల్ల చదువును మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళకి ఇస్కాన్ నందనవనంలో ప్రతిరోజు కూడా ఒక ఎన్జిఓ నుండి ఒక 2-3 టీచర్స్ వస్తున్నారు. వచ్చి వాళ్ళకి కొంతమందికి రోజు క్లాసెస్ చెప్తున్నారు అనమాట. అండ్ ప్రతిరోజు మనం భగవంతునికి నివేదిస్తుంటాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ప్రసాదం అంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో భగవంతుని కృప. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఇస్కాన్ దేవాలయాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతిరోజు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. సో ఒక దేవాలయం రావాలి తొందరగా అని ఎప్పుడైతే సంకల్పించుకున్నామో అప్పటి నుండి ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అక్కడ. సో అట్లా ఆ డబ్బుని సద్వినియోగ ప్రజల హితార్థం ఎవరైతే ఖర్చు పెడతారో, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి దేవాలయాలకి డబ్బు, ఆస్తిపాస్తులు, బంగారం ఇట్లాంటివి మనం దానం చేయొచ్చు. కొందరు పాపం చాలా దీనావస్థలో ఉంటారనమాట. ఓకే, వాళ్ళకి మరి ఎట్లా అడుక్కుంటూ ఉంటుంటారు, వాళ్ళకి డబ్బు అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళకి డబ్బు తప్ప ప్రసాదం, భగవంతునికి ప్రసాదము, లేదంటే మనం వీలైతే వండి పెట్టడము, లేదంటే ఏదో కొన్ని పనులు మనం ఇంట్లో ప్రతిరోజు భగవంతుడికి నివేదించుకున్నటువంటి కొన్ని పనులు అవి మనం బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకుని అలా ఎవరైనా కనిపిస్తే ఇవ్వడము, అట్లా చేయొచ్చు అనమాట. కొందరు పాపం మన బంధువులు వాళ్ళు వీళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే సరైనటువంటి ఆరోగ్యం లేకనో లేదంటే ఇంకేదైనా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు సహాయం చేయవచ్చు, కానీ పరిశీలించాలి మొదట వాళ్ళు నిజంగా ఆ అవసరంతో ఉన్నారా. వాళ్ళు నిజంగా ఆ అవసరంతో ఉన్నారా లేదా మనం కొద్దిగా పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు. అండ్ మనం ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
మనము మన తాహతకి మించి దానం చేయకూడదు. అది కూడా శాస్త్రంలో చెప్తారు. మనకి ఎంతైతే ధనం ఇస్తే మనకి ఇబ్బంది కలగకుండా, ఆ, మనకి ఎలాంటి ఏమంటారు మన నిత్య జీవనంకి ఇబ్బంది జరగకుండా మనము ఇవ్వగలము, అంత దానం ఖచ్చితంగా చేయాల్సిందే. చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అది మనం ఈ భగవద్గీత అంతర్గతంగా 17వ అధ్యాయంలో ఈ 3 దానం గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఈ 3 శ్లోకాల ద్వారా మనము తెలుసుకోవాలి అనమాట. ఓకే, హరే కృష్ణ. సో ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్, మనందరికీ తెలుసు, జగన్నాథ రథ యాత్ర దగ్గరలో ఉందని చెప్పేసి. సో 16న అబిడ్స్ లో చేస్తున్నారు, 19న ఇస్కాన్ నందనవనం గూడాలో చేస్తున్నాము. సో ఈ 2 రోజులు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. 16 వర్కింగ్ డే కాబట్టి వీలు కాకపోతే ఏం పర్లేదు, 19 నాడు ఖచ్చితంగా రండి. అండ్ రథయాత్రకి ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విశేషం ఏంటి అంటే, మీరు చూడొచ్చు, ఒకప్పుడు కేవలం లిమిటెడ్ ఓన్లీ ఇస్కాన్ అబిడ్స్ లో అండ్ జరిగేది రథయాత్ర ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లో దాదాపు 200-300 ప్లేస్లలో రథయాత్ర జరుగుతుంది. అంటే విశేషమైనటువంటి ప్రజాదరణ పొందుతుంది రథయాత్ర. ఎందుకు అంటే జగన్నాథుడు ఆయన దేవాలయంలో ప్రతినిత్యం ఉంటాడు. కానీ ఆయన దేవాలయంలో ఉన్నప్పటికీ కూడా కొందరు నమ్మకం లేకనో, ఇష్టం లేకనో, భక్తి లేకనో, లేకపోతే మా మతం కాదని చెప్పేసి ఏదో ఒక విధంగా ఆయన దర్శించుకోకుండా ఉండిపోతూ ఉంటారనమాట. కానీ ఎంతో కొంత మంచి చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని కూడా కరుణించడానికి జగన్నాథుడు రథం ఎక్కి ఊరేగింపుగా వస్తాడనమాట. సో అట్లా వచ్చినటువంటి జగన్నాథుడిని మనము రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్పారనమాట. రథములో గనుక జగన్నాథుని మనం దర్శించుకుంటే మనకు పునర్జన్మ ఉండదని చెప్పారనమాట. సో పునర్జన్మ ఉండకపోవడం అనేటువంటిది చాలా పెద్ద వరం, అది చాలా గొప్ప స్థితి అది. ఓకే, అంత గొప్ప స్థితినే భగవంతుడు, చాలా దుర్లభం అది, అంత గొప్ప స్థితినే భగవంతుడు అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మనకున్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న బాధలు ఏవైతే ఉంటాయో, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సరైనటువంటి బంధుత్వాల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి మన ఏమంటారు అన్యోన్యత కోల్పోవడము, లేదంటే ఆ సంబంధాలు సరిగా లేకపోవడము, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవెంతండి జగన్నాథుడి ముందు. రథయాత్రలో వచ్చి మనము స్వామి ఈ సేవలో ఈ రోజు నన్ను తరించే విధంగా అనుగ్రహించండి అని ఆ రోజు మొత్తం రథం లాగడానికి మనము వినియోగించామనుకోండి, ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనకున్న మన జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, భగవంతుడు ఒక హామీ ఇచ్చాడు, ఏమంటే నన్ను ఎవరైతే రథంలో దర్శించుకుంటారో వాళ్ళకి నేను పునర్జన్మనే ఉండకుండా అనుగ్రహిస్తానని చెప్పాడు. మన పునర్జన్మనే ఉండకుండా అనుగ్రహిస్తానన్నప్పుడు పునర్జన్మ ఎప్పుడు ఉండదు చెప్పండి మనకి? స్వామి సేవ చేసినప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నట్టు మన కర్మ బంధనాలన్నీ తొలగిపోవాలి, మన భౌతిక బంధనాలన్నీ తొలగిపోవాలి. భౌతిక బంధనాలన్నీ తొలగిపోవాలి అంటే మనం భౌతికంగా మనము ఏ ఏ విషయాల్లో అయితే నిమగ్నమై ఉన్నామో వాటిని మనము సక్రమంగా నిర్వహించేటటువంటి శక్తి మనకు రావాలి, శక్తి, బుద్ధి, జ్ఞానం మనకి రావాలి. సో అప్పుడు మనము వాటిని సక్రమంగా నిర్వహించి ఆ భౌతిక బంధనాల నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు భగవంతుడి సేవలో ఆ రోజు మనం గనక పాల్గొన్నామనుకోండి, భగవంతుడు ఫస్ట్ మనకి మన భౌతిక బంధనాల్లో నుండి బయటపడేటటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు, బుద్ధిని అనుగ్రహిస్తాడు, ఆ అదృష్టాన్ని, కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప వల్ల మనం వాటి నుండి బయటపడి క్రమక్రమంగా పునర్జన్మ రాహిత్య స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో అందు గురించి అని జగన్నాథ రథ యాత్రలో ప్రతి సంవత్సరము ఆ క్రితం సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ మంది అటెండ్ అవ్వడము, క్రితం సంవత్సరం కంటే ఇంకెక్కువ రథయాత్రలు జరగడము మొత్తం తెలుగు రాష్ట్రాలు, భారతదేశం మొత్తంలో జరుగుతుందన్నమాట. సో చాలా మంది భగవంతుని కృప పొందుతున్నారు. ఓకే, అండ్ చాలా మంది
భగవద్భక్తిలో ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ యొక్క పర్వదినాన్ని సద్వినియోగపరుచుకొని భగవంతుని సేవలో తరించండి. ఆ రోజు 2 రోజులు 16, 19 ఏ రోజు వీలు కాకపోయినా కనీసం ఒక్క రోజు అయినా కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మళ్ళీ మనం రేపు ఉదయం కలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. చిన్న చిన్న డౌట్ ప్రభుజీ. అడగండి మాతాజీ. మేము అంటే ఏం చేయటం లేదు, హౌస్ వైఫ్ గా ఉన్నాము. మాలాంటి వాళ్లకు భర్త దాంట్లో సంపాదనలో నుంచి కొంచెం తీసుకొని వినియోగించాలి కదా ప్రభుజీ. అలా వినియోగించడం మేము చేసినట్లే అవుతుందా, లేకపోతే వేరే అవుతుందా ప్రభుజీ? చిన్న డౌట్ ప్రభుజీ. భార్య అంటే అర్థాంగి. భర్తలో సగం, అది ఆయన జీవితంలో సగం, అలాగే ఆయన అర్థంలో సగం కూడా ఆవిడకి హక్కు ఉంటుంది. తీసుకోవచ్చు కదా ప్రభుజీ. ఆ విధంగా చేసినా కూడా అది చేసినా అది దానం కిందకే వస్తుంది, సేవ కిందకి తీసుకోవచ్చు. ప్రభుజీ తెలియకుండా తీసుకోవచ్చా ప్రభుజీ? అలా దానం చేయొచ్చా? అంటే అర్థం కాలేదు. తెలియకుండా అంటే ఆయన కొన్ని నచ్చవు అనుకోండి, మనకి దానం చేయాలని ఉంటది, అప్పుడు మనం చేయొచ్చు. ఖచ్చితంగా వారికి అంటే ఇప్పుడు సపోజ్ చాలా మంది చూస్తుంటాం మేము. ఏంటి అంటే దేవుడికి ఏమో అవసరం డబ్బు ఇవ్వడము, దేవుడే మనకు అందరు ఇస్తున్నారని అంటుంటారు కదా, మరి దేవుడికి మనం ఇవ్వాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి కొందరు వితండవాదం చేస్తుంటారు అనమాట. ఎందుకు అనవసరం, మనమే ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని కొందరు వితండవాదం చేస్తుంటారు అనమాట, తెలియక, అమాయకత్వం. సో మనము ఏం పర్వాలేదు, అట్లా వాళ్ళ హితం కోరి మనము కొన్నిసార్లు నేను నాకెవరైనా వాళ్ళ జీవితంలో చక్కగా ఉండాలి, మంచిగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలి అని నేను అనుకుంటానో వాళ్ళ గురించి నేను భగవత్ సేవలో ఎంతో కొంత వినియోగించడానికి ప్రయత్నిస్తాను. స్వామి ఫలానా వాళ్ళు జీవితంలో అద్భుతంగా ఉండాలి, వాళ్ళకి జీవితంలో అన్ని ఉండేటట్టు కృప చేయండి అని వాళ్ళ పేరు మీద నేను ఎంతో కొంత చేస్తూ ఉంటాను అనమాట. అంటే అట్లా మనం చేయవచ్చు ప్రభుజీ. అలా కూడా చేయొచ్చా ప్రభుజీ? అలా చేయొచ్చు మాతాజీ. ఇంకొకరి వాళ్ళ హితార్థము అప్పుడు మీకు డబుల్ కృప దొరుకుతుంది అనమాట భగవంతుని. ఇప్పుడు మనము ఏదో భగవంతుడికి ఇచ్చామనుకోండి, కరెక్ట్, మంచిదే. మనము మన డబ్బుని ఇతరుల యొక్క హితము గురించి మనము స్వామి ఫలానా వాళ్ళు బాగుండాలని మీకు ఇది సమర్పిస్తున్నాను, దయచేసి వాళ్ళని కృప చేయండి అంటే వాళ్ళని కృప చేస్తాడు. ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనమాట. డబుల్ కృప దొరుకుతుంది. ఎప్పుడు ఈ డౌట్ లో ఉండేదాన్ని, నాకు సాల్వ్ చేశారు మీరు. థాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ, నేను బెంగళూరులో ఉంటాను ప్రభుజీ, అక్కడ హైదరాబాద్కి రావాలనుకుంటున్నాను. ఎవరైనా మాతాజీలు వస్తారేమో గ్రూప్ లో అడుగుతారా మాతాజీ? ప్రభుజీ మీరు ఎక్కడ ఉంటారు? నేను బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఉంటాను ప్రభుజీ. బెంగళూరులో ఉంటారా? ఓకే ఓకే. ఎవరైనా తోడు వస్తారేమోనని, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. బెంగళూరు నుండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీకు చెప్పమంటారా? అవును ప్రభుజీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అదే ఖచ్చితంగా ఎవరైనా ఉంటే చెప్తాను. ఒకవేళ బెంగళూరులో నుండి మీరు రథయాత్రకి ఇక్కడికి రాలేకపోయారనుకోండి, బెంగళూరులో కూడా మన ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ 16వ తారీఖు జరుగుతుంది ప్రభుజీ, ఇది అటెండ్ అవుతాను. 19th అక్కడికి వద్దాం అని చెప్పాను. అచ్చా ఓకే, చెప్తాను మాతాజీ. ఎవరైనా ఉంటే బెంగళూరు నుండి 19th ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే మీకు చెప్తాను నేను. ఓకే ప్రభుజీ. నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. అకామిడేషన్ కూడా ఋషికేశ్ దాస్ ప్రభుజీ ఇస్తానన్నారు ప్రభుజీ. ఒకళ్ళు వస్తే ఏంటంటే కంపెనీ ఉంది, మా పిల్లలు ఒక్కదాన్ని పంపించాలంటే ఎందుకు భయపడుతున్నారు. బెంగళూరు కూడా మేము రీసెంట్ గానే వచ్చాం ప్రభుజీ, ఇక్కడ నాకేం ఐడియా లేదు. ఓకే, అంటే మీరు హైదరాబాద్ లోనే ఉండేవారు? లేదండి, మేము ఒంగోలులో ఉంటాము. ఓకే ఓకే, ఒంగోలులో ఉండేవారు. అక్కడి నుంచి మా అబ్బాయి కోసం ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. చూద్దాం, అదే నో ప్రాబ్లం. మీకు అంటే మీ కుటుంబ సభ్యులు ఎట్లా భయపడుతున్నారు ఒక్కదాన్నే వెళ్ళడం అంటే ఏం పర్లేదు, మీరు అక్కడ ఉండైనా కూడా
వచ్చేదాకా ట్రై చేస్తున్నాడు. 19th సండే కదా, కొంచెం రాయి అంటున్నాడు. ఈ లోపల ఎవరైనా దొరికితే వాళ్ళతో వస్తాను, లేదా ఇంకా మా అబ్బాయిని తీసుకొని వస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ మాతాజీ, నో ప్రాబ్లం. హరే కృష్ణ, హరే కృష్ణ. చాలా సంతోషం ఈ రోజు మీ అందరితో. మళ్ళీ రేపు కలుసుకుందాం ఉదయం 6:15కి. ప్రభుజీ కొంచెం డబ్బులు పంపించనీక కొంచెం పెట్టండి ప్రభుజీ. ఏదైనా మనం డబ్బులు పంపించాలంటే నందనవనం కానీ ఇస్కాన్ కానీ ఎక్కడికైనా సరే మనకి గ్రూప్ లో షేర్ చేశారు మాతాజీ పోస్టరు, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? మీరు? నేను ఈ గ్రూప్ లో ఉన్నాను ప్రభుజీ. ఇది భక్తి యోగా గ్రూప్ లో ఉన్నారా? ప్రతి గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. పావని మాతాజీ మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఇప్పుడు కూడా షేర్ చేసాం ప్రభుజీ. జస్ట్ నౌ శైలజ మాతాజీ కూడా గ్రేట్ గ్రేట్. ఓకే, మళ్ళీ షేర్ చేస్తారు మాతాజీ, దాన్ని స్కాన్ చేసి పంపించండి. అంటే 2 చోట్లకు ఒకటే దాంట్లోనే పంపించచ్చా ప్రభుజీ? అబిట్స్ కానీ ఎక్కడికి పంపించినా హ్యాబిట్స్ కి వేరే క్యూఆర్ కోడ్ ఉంటుంది, బట్ హ్యాబిట్స్ కి పంపించినా మళ్ళీ నందనవనానికి ఉపయోగిస్తారు కాబట్టి మీ ఇష్టం, ఎట్లయినా పంపించవచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ గ్రూప్ లో పెట్టు. ఎస్, ఆ గ్రూప్ లో పావని మాతాజీ మళ్ళీ షేర్ చేస్తారు. జస్ట్ ఇప్పుడే మీ క్లాస్ అవుతుండగానే చేసాం ప్రభుజీ. దయచేసి చెక్ చేసుకోండి అందరూ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక డౌట్, చిన్న డౌట్ ప్రభుజీ. అడగండి. అది సత్యయుగంలో ఊసరవెల్లిగా పుట్టిన ఆయన ద్వాపర యుగం వరకు అదే బావిలో, అంటే అన్ని సంవత్సరాలు ఉన్నాడు ప్రభుజీ అట్లా? ఎస్ మాత, అన్ని సంవత్సరాలు ఆయన ఉండాల్సి వచ్చింది. ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల పాపం ఎన్నో దానాలు చేసి కానీ పాపం ఆ చిన్న పొరపాటు, ఏ పొరపాటు వల్ల దాదాపు 3 యుగాలు ఇక ద్వాపర యుగం చివరి వరకు ఉండాల్సి వచ్చింది. బట్ ఆయన చేసినటువంటి దానాలకి జన్మ మామూలుగా కొంతకాలం వరకే కదా ఉండేది ఏ జీవరాశికైనా. కానీ సత్యయుగంలో అనుభవించిన ఊసరవెల్లిగా పుట్టిన ఆయన ద్వాపరయుగం లాస్ట్ వరకు అదే జన్మ తీసుకొని ఉన్నాడు. ఎందుకంటే దానికి ఇంకో కారణం కూడా ఉందన్నమాట. ఎందుకంటే పాపం ఆయన ఎన్నో దానాలు చేశాడు. ఎన్నో ఎంతో గోదానం చేశాడు ఆయన. ఓకే, సో ఆయన చేసినటువంటి దాన ధర్మాలకి ఆయనకి భగవంతుని సాక్షాత్ కృష్ణుడి యొక్క స్పర్శ దర్శనము ఆయన ఎలిజిబిలిటీ పొందాడు అనమాట. సో ఆయన కృష్ణుడి యొక్క దర్శనం కావాలంటే ఆయన ద్వాపరయుగం వరకు ఆగాల్సిందే. అంతవరకు ఆగినప్పటికీ కూడా కృష్ణుడి స్పర్శ, కృష్ణుడి దర్శనం కలిగింది ఆయనకి. కృష్ణుడి దర్శనం కలగడం వల్ల ఆయన ఇంకా మళ్ళీ పుట్టకుండా ఉండేటటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కావాలని చేయటం కూడా కాదు ప్రభుజీ, తెలియక చేయటం కాదు ప్రభుజీ, అది కూడా తప్పు కింద లెక్కన ప్రభుజీ. అంటే తెలియక చేశాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన అయ్యా నా వల్ల తప్పు జరిగిపోయింది, మన్నించండి, ఒప్పుకుంటున్నాను, మీరు ఏ శిక్ష విధించినా పర్వాలేదు, నేను చేసినటువంటి పొరపాటుకి మీరు ఏదన్నా శిక్ష విధించండి, నేను అనుభవిస్తాను అని ఉంటే వేరేలాగా ఉండేది. అలా కాకుండా మీకు ఎన్ని కావాలో చెప్పండి, అహంకారానికి బేస్ అయిపోయింది అక్కడ. అది తప్పైంది. మీరు అదే బ్రాహ్మణుని ఆయన తప్పైపోయిందని ఒప్పుకొని కూడా నన్ను క్షమించండి అని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఆ బ్రాహ్మణులు అట్లాగే ఆగ్రహంతో ఉంటే అది వాళ్ళ తప్పై ఉండేది. హరే కృష్ణ, హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు ఉదయం 6:15కి కలుసుకుందాం ఒక మాల హరినామ జపంతో. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీ అందరికి కూడా జగన్నాథుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న అడగండి.
ప్రభుజీ ఈ వేరే వాళ్ళ కోసం కూడా దానం చేయొచ్చు అన్నారు కదా, అవును. జీవించి ఉన్న వాళ్ళ పేరు మీదే చేయాలా, మరణించిన వాళ్ళ పేరు మీద కూడా చేయొచ్చా ప్రభుజీ? ఎట్లాగైనా చేయొచ్చు. జీవించిన వాళ్ళ మీద పేరు మీద చేయొచ్చు, మరణించిన వాళ్ళ పేరు మీద ఎవరి మీద అయినా చేయొచ్చు. ఎవరి గురించి అయితే మనము చేస్తున్నామో, ఎవరి హితం గురించి అయితే మనం చేస్తున్నామో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుని యొక్క కృప దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఒకవేళ మరణించి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ జన్మలో ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి ఏదో ఒక విధంగా కలిసి రావడము, ఏదో ఒక విధంగా వాళ్ళు భగవంతుని భక్తి వైపు నడవడము, లేదా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆ జన్మలో ఆనుకూల్యత కలగడము జరుగుతుంది. ఆయన ఏమేమి జీవించి దానం చేయమంటారు ప్రభుజీ? మాతాజీ ఏమేమి ఏమంట దానం చేయమంటారు? మీ ఇష్టం, మీ శక్తి మేరకు మీరు ఏం అన్నదానము, డబ్బు దానము, ఈ ఆస్తిపాస్తులు మీ శక్తి మేరకు ఏది చేయగలిగితే అది చేయండి. పలానా వాళ్ళ మీద పలానా వాళ్ళ పేరు మీద చేయాలనుకుంటున్నానని సంకల్పించుకుని చేస్తే చాలా, అది మీ ఇష్టం. అది మీకు శక్తి ఏంటో పలానాది చెయ్యాలి అనేం లేదు, అది ఏదైనా కావచ్చు. ఉపయోగం ఉంటుంది, వాళ్ళ అంతే ఆత్మలకు కూడా ఉపయోగం ఉంటుంది అంతే. మీరు ఎస్ మాతాజీ, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీరు మీ శక్తి మేరకి ఏ దానమైనా పలానా వాళ్ళ శ్రేయస్సు గురించి నేను చేద్దాం అనుకుంటున్నానంటే, బ్రతికి ఉంటే ఈ జన్మలోనే ఈ జీవితంలోనే వాళ్ళకి ఎంతో కొంత సత్ఫలితాలు కలుగుతాయి. బ్రతికి లేరనుకోండి, వాళ్ళు శరీరం వదిలిపెట్టిన వారనుకోండి, వాళ్ళు ఏ జన్మలో ఉన్నా కూడా వాళ్ళకి అనుగ్రహం దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ప్రభుజీ ఇంకొక చిన్న అనుమానం అడగండి ప్రభుజీ, అడగండి. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ఆ విషయంలో ఏం చేస్తే వాళ్ళకి ఇది ఉన్నత లోకాలలో శాంతి కలుగుతుంది ప్రభుజీ? వాళ్ళ పేరు మీద భగవద్గీత పారాయణ, భాగవత పారాయణ చేపిస్తే చక్కటి ఫలితం కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రేత స్థితిలో ఉంటారు, అంటే మనుష్య జన్మ పొందలేరు, అలాగని ఉత్తమ జన్మ కూడా ఉత్తమ లోకాలకి కూడా పొందలేరు, అటు ఇటు కాకుండా ప్రేత స్థితిలో ఉంటారనమాట. సో అట్లాంటి ప్రేత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి శ్రీమద్ భగవద్గీత లేదంటే శ్రీమద్ భాగవత ఆది గ్రంథాలని మనం పారాయణ చేయించామనుకోండి, వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్తారు. ఇంట్లోనే చేయించాలా ప్రభుజీ? అంటే కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా చేయించచ్చా ప్రభుజీ? ఎస్. అయితే ప్రేత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పాపము ఎవరో ఒకరి యొక్క అనుగ్రహం గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. కొన్ని చాలా సంవత్సరాలు, చాలా కల్పాలు వాళ్ళకి జన్మ పొందలేక, ఉత్తమ స్థితికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరు మా గురించి ఏవైనా ఉత్తమమైనటువంటి విషయాలు మా హితం గురించి నిర్వహిస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇంకొక చిన్న అనుమానం ప్రభుజీ, అది కొడుకుల గృహాల్లోనే చేయాలా, కూతుర్ల ఇళ్లలో అయినా చేయొచ్చా ప్రభుజీ? ఎక్కడైనా పర్వాలేదు, తండ్రి ఎక్కడైనా. ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు గృహాల్లో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి ఉందనుకోండి, ఒకవేళ ఆ గృహంలో వాళ్ళు పర్వాలేదు, ఇక్కడ మంచిగా భగవద్గీత కానీ భాగవత కానీ పారాయణ చేయిద్దాము అనేటటువంటి భావనతో ఆ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారనుకోండి, అక్కడ చేయించచ్చు, అద్భుతం, బాగుంటుంది. ఓకే, లేదు అక్కడ అంటే ఏ గృహంలో అయితే వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టారో అక్కడ చేయించచ్చు, వీలుంటే. అంటే ఇప్పుడు కొందరు కుటుంబంలో కొందరికి మంచి కార్యక్రమాలు జరిపించాలని ఉంటుంది, కొందరికి ఎందుకు అవన్నీ అనవసరం అనేటటువంటి భావన ఉంటుంది. ఓకే, సో అట్లా మనకి ఆనుకూల్యత ఉంది అక్కడ. అందరూ ఆ గృహంలో ఇక్కడ ఈ ఇంట్లో పలానా ఆయన శరీరాన్ని వదిలిపెట్టాడు కాబట్టి ఈ ఇంట్లో మనం భగవద్గీత గాని భాగవత పారాయణ గాని సత్సంగం గాని చేయిద్దాం, వారి ఆత్మ శ్రేయస్సు గురించి, వారి ఆత్మ యొక్క ఉన్నత స్థితి గురించి అని అందరూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సంకల్పించుకున్నారనుకోండి, బెస్ట్ అక్కడ చేయియడం. లేదు, కొందరికి ఇష్టం ఉంది, కొందరికి ఇష్టం లేదు, ఏ దేవాలయంలో చేయించారనుకోండి,
అయినా కూడా ఫలితం దక్కుతుంది వాళ్ళకి. దేవాలయంలో చేయించిన ఫలితం బాగానే ఉంటుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఎస్. మేము ఇస్కాన్ నందనవనంలో పాపం మొన్న ఒక అమ్మాయి ఆవిడకి అంటే చాలా మిత్రుడు, ఆప్తమిత్రుడు, ఆయన ప్రమాదవశాత్తు శరీరం వదిలిపెట్టాల్సి వచ్చిందనమాట. ఆవిడ అడిగింది ఏం చేయాలి, ఆయనకి మంచి స్థితి కావాలి అంటే ఆయన ఎక్కడున్నా అద్భుతంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే నేను ఏం చేయాలంటే మా దేవాలయంలోనే ఆయన గురించి భగవద్గీత పారాయణం చేసి, అలాగే నలుగురికి ఆ ఆదివారం రోజు వచ్చింది మాతాజీ, ఆయన పేరు మీద అన్నదానం చేసామన్నమాట. అలాగా సో దేవాలయంలో కూడా వాళ్ళ ఫలానా వాళ్ళ పేరు మీద ఇలా చేద్దాం అనుకుంటున్నామండి అని మీరంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు లేదంటే ప్రభుజీస్ వాళ్ళు వారి యొక్క పేరు మీద సంకల్పం చెప్పి వారి గురించి చేస్తారు. ధన్యవాదాలు ప్రభుజీ, మంచి హరే విషయాలు కృష్ణ. తెలియజేశారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే ఎస్ కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండవత్సనం. ధన్యవాద ప్రణామం. దండ చెప్పండి మాతాజీ, అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సనం. ధన్యవాద ప్రణామం. అయితే ఒకటే రోజులో అయిపోతుందా ప్రభుజీ భాగవత పారాయణ అంటే చేపిస్తే? భాగవతం చాలా పెద్ద గ్రంథము. అదే ఒక్క అంటున్నారు రోజులో కదా, ఎలా మరి? భాగవత సప్తాహం అదే. అంటే భగవద్గీత అనుకోండి ఒక 2-2.5 గంటల్లో అయిపోతుంది. భాగవతం అయిపోతుందా? అనుకోండి, ఓకే. భాగవతంలో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటాయన్నమాట. 12 ఓకే. స్కందాల్లో ఉన్నటువంటి అధ్యాయాల్లో ఎన్నైతే దాదాపు 356 అధ్యాయాలేమో ఉన్నాయి. ఓకే, ప్రతి అధ్యాయంలో కొన్ని 1, 2, 3 అట్లా కొన్ని శ్లోకాల్ని తీసుకొని అలా పారాయణ చేస్తారనమాట. ఓకే ప్రభుజీ. కొన్నిసార్లు కొందరు భాగవత సప్తాహం అని ఇంట్లోనే భాగవత సప్తాహం చేయించుకుంటారు. 17 రోజులు ఇంట్లో భాగవతం గురించి చర్చ, కథ, పారాయణం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో భగవద్గీత అనుకోండి, అందుకే నేను భగవద్గీతలో కూడా మనకి ప్రతి అధ్యాయానికి చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి. సో భగవద్గీత అనుకోండి మనం 2-2.5 గంటల్లో చదివేయచ్చు, ఒక పారాయణ ప్రశ్న చేయొచ్చు. ప్రభుజీ, ఒక డౌట్ అడగొచ్చా ప్రభుజీ? టైం ఉందా అడగండి, అని? అయ్యో అడగండి. అయితే ఈ 18 రోజులు అంటే ఒకవేళ ఎంత ఖర్చు అవుతుంది? ఎలా? ఏది 18 నాకు అర్థం కాలే. అంటే ఇంట్లో కూడా 18 రోజులు పారాయణ చేయిస్తే ఇంట్లో అయినా గుడిలో అయినా చేయించవచ్చు అన్నారు కదా ప్రభుజీ. ఆ, ఆ, అంటే శ్రీమద్ భగవద్గీత అనుకోండి ఒకే రోజులో పారాయణ చేస్తారు. అంటే 18 అధ్యాయాలు అంటే 18 రోజులు అంటున్నారు కదా, అలా గుడిలో చేయించచ్చా? ఎంత ఖర్చు అవుతుంది దాని గురించి? అయితే ఒక విషయం చెప్తాను ఆ, నేను. ఆ, 18 భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఈ 18 రోజులు మీరు ఇంట్లో క్లాసెస్ పెట్టిద్దామని అనుకుంటున్నారా? ఎట్లా నాకు అర్థం కాలేదు. ఇంట్లో అంటే గుడిలోనే ప్రభుజీ. ఆ, ఇప్పుడు సో అలా అయితే 18 రోజులు ఒకే రోజు పారాయణ చేయొచ్చు. ఒకే రోజు 18 చేయొచ్చా? అధ్యాయాలు ఓకే. ఒకే రోజు పారాయణ చేయొచ్చు. దానికి అంటే ఇప్పుడు అది మేము అంటే ఏదో భక్తుల గురించి చేస్తాం కాబట్టి దానికి మీ ఇష్టం, అది దానికి ఫలానా ఇంత ఖర్చు అని మనం ఏం పెట్టామన్నమాట. అది ఎవరి శక్తి మేరకి వాళ్ళు డొనేట్ చేయొచ్చు, చేయొచ్చు. దానికి రిస్ట్రిక్షన్ ఏం ఇప్పుడు లేదు. ఇందాక నందనవనంలో ఒక అబ్బాయి గురించి ఖర్చు ఇట్లా ఒక రోజు అట్లా మొత్తం ఖర్చు పెట్టిద్దాము అంటే ఆ రోజు ఎస్ మొత్తము ఎస్ అలా అప్పుడు కూడా మాతాజీకి మేము చెప్పాం, మీ ఇష్టం, మీ శక్తి మేరకి మీకు ఎంత కన్వీనియంట్ అయితే అంత డొనేషన్ చేయండి మాతాజీ అని అడిగితే మాతాజీ అడిగిందనమాట. ఆ రోజు సండే రోజు కదండి, మీరు కార్యక్రమం చేస్తారు కదా, సో ఈ రోజు ఎంత ఖర్చు వస్తుందో నేను ఆ ఖర్చు మొత్తం నేను భరిస్తానని చెప్పిందనమాట. చెప్తే సరే మీరు ఏమేం చేయించాలనుకుంటున్నారో చెప్పండి, దాని ప్రకారం మేము ఎంతో అంటే మీరు చేయించాలి ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ప్రసాదం ఏదైతే ఉన్నాయో మీరు ఏమేం చేయించాలనుకుంటున్నారో చెప్పండి, ఆ ఐటమ్స్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మేము చెప్తాము, అది మీరు ఇచ్చేసేయండి అని చెప్పామన్నమాట. సో ఆ మాతాజీ ఆవిడ ఇచ్చింది అంతగానం. ఆవిడ పేరు మీద ఎవరి పేరు మీద చేయించాలనుకుందో వారి పేరు మీద చేయించామన్నమాట. సో దానికి మేము ఏంటంటే చాలా మంది కొందరికి పాపం శక్తి ఉంటుంది, కొందరికి శక్తి ఉండదు, అంత ఆర్థిక అంటే భగవంతుడి కృప వల్ల అందరూ చాలా ధనవంతులుగా ఉండాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల వల్ల అంత స్థితి ఉండదు. సో అట్లాంటప్పుడు మీరు ఇంత అయితేనే చేయిస్తామని మేము పెట్టామన్నమాట. అట్లా
మీ ఇష్టం అని వాళ్ళకే వదిలేస్తాం అనమాట. ఓకే ప్రభుజీ. ఒక రోజు కల్పించుకొని ఇక్కడికి వస్తాము. ఇంట్లో అంటే మళ్ళీ అది ఇక్కడ మామూలుగా ఎక్విప్మెంట్స్ కానీ ఇవి కానీ అన్ని ఉండవు కదా, వచ్చినా కూడా ఇలా అని గుడిలో అయితే అన్ని ఓకే, అవైలబుల్ గా మీ ఉంటాయి. ఇష్టం, మీ ఇష్టం. మీకు ఒకవేళ అలా ఓకే చేయించాలనుకుంటే మీరు ఖచ్చితంగా దేవాలయానికి రండి, ఓ రోజు చేద్దాం మనం. ఓకే, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ భగవంతుడా. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ, చాలా సంతోషం. మళ్ళీ రేపు ఉదయం 6:15కి కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ.